ఈరోజు మనం ఏం చూద్దామంటే స్టేట్ మేనేజ్మెంట్ చూద్దాం, లైక్ ప్రొవైడర్తో. దాని తర్వాత ఇది చూద్దాం, లైక్ అప్లికేషన్ ఎట్లా డిప్లాయ్ చేయాలి ఏంటి అన్న దాని గురించి మనం ఈరోజు చూద్దాం. అండ్ అకౌంట్స్, మనకి ప్లే స్టోర్ అకౌంట్, గూగుల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో వాటి గురించి కూడా మనం ఈరోజు చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, మన అప్లికేషన్ జస్ట్ మనం డెవలప్ చేస్తున్నాం అంతే. సో డెవలప్ చేసిన అప్లికేషన్ మనం ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మనం డిప్లాయ్ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే మనం ఫస్ట్ ఆ డెవలపర్ అకౌంట్స్ తీసుకోవాలన్నమాట. సో ఆ డెవలపర్ అకౌంట్స్ తీసుకోవడానికి మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ప్లే కన్సోల్ అని కొడితే, ప్లే కన్సోల్ అంటే ఏంటిదంటే మనకి ప్లే స్టోర్ కన్సోల్ అనమాట. లైక్ వీళ్ళు ప్లే కన్సోల్ అంటారు. సో మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. సో మీరు ఈ వెబ్సైట్కి వస్తారు. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే మీకు ఇక్కడ సైన్ అప్ అని చూపిస్తుంది. లైక్ ఇక్కడ ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి చూపించట్లేదు. లైక్ నేను ఇంకొక కొత్త అకౌంట్లో ఓపెన్ చేస్తాను. గూగుల్ ప్లే కన్సోల్. సో గూగుల్ ప్లే కన్సోల్ అని కొడితే మనం ఇట్లా కన్సోల్కి వస్తాం. సో ఇక్కడ మీరు మనకి ప్లే కన్సోల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ ఓకే. సో ఈ విధంగా వస్తాం. లైక్ ఇక్కడ మీరు ఒకసారి కన్సోల్లోకి వచ్చేసి ఇక్కడ సైన్ అప్ కొట్టేస్తే ఇక్కడ మీకు ఆర్గనైజేషన్ యువర్ సెల్ఫ్ అని అడిగింది. అంటే మీరు ఒక కంపెనీకి అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు లేకపోతే సెల్ఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు అని అడిగింది. సో ఇక్కడ మన సెల్ఫ్ కాబట్టి ఇక్కడ మీరు సెల్ఫ్ అని కొట్టేసి కంటిన్యూ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని డెవలపర్ నేమ్, మనకి బేసిక్ డీటెయిల్స్, మన అడ్రస్, సంథింగ్ ఇక మన డెవలపర్ నేమ్ కూడా ఆల్రెడీ మనం ఎక్కడ ఇచ్చింది వాడకూడదు అనమాట. లైక్ అంటే యూనిక్, అంటే మనకి డెవలపర్ నేమ్ అంటే ఇప్పుడు మనకి అప్లికేషన్లో చూపిస్తుంది కదా. లైక్ గూగుల్ ప్లే స్టోర్. సో గూగుల్ ప్లే స్టోర్లో సో ఈ నేమ్ ఒక్కటి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే వేరే పెడతారు. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మంచి నేమ్ పెట్టుకోవాలి. లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సంథింగ్ కిడల్ట్ లైక్ సంథింగ్ అని. సో ఇదేంటిదంటే మనకి అప్లికేషన్ నేమ్ అనమాట. ఈ నేమ్ని పట్టుకొని మనకి మన అప్లికేషన్స్ అన్నీ మనకి ప్లే స్టోర్లో కనిపిస్తాయి. సో మీరు ఒక యాప్ లాగా చేద్దాం, ఒక యాప్ క్రియేట్ చేసి ఒక అకౌంట్ కన్నప్పుడు ఆ యాప్ నేమ్ ఇచ్చుకోవచ్చు. లేదనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్యాన్సీ నేమ్ వాడుకుంటే ఆ ఫ్యాన్సీ నేమ్ కింద మనకి మల్టిపుల్, సపోజ్ ఈ అకౌంట్లో మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి కదా. సో అందుకోసమనే మనం ఈ నేమ్ ఎప్పుడు యూనిక్గా పెట్టుకోవాలన్నమాట. లైక్ ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చే డెవలపర్ అకౌంట్ నేమ్ సో యూనిక్గా ఉంటే బెస్ట్. సో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత మీరు పేమెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత బేసిక్ లైక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకుంటారు. ఇట్లా మీరు ఇచ్చుకుంటూ పోతుంటే మీకు అయిపోయింది అనమాట. లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక $25 పే చేయమంటుంది అనమాట. మనకి గూగుల్ ప్లే కన్సోల్కి ఏంటంటే ఒకసారి $25 పే చేస్తాం, అది లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. సో $25 అంటే మనకి అరౌండ్ 1800-1900 పడుతుంది. వన్ టైం పేమెంటే. జస్ట్ మీరు క్రెడిట్ కార్డ్తో లైక్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ డెబిట్ కార్డ్స్తో కానీ మీరు జస్ట్ వన్ టైం పేమెంట్ చేయొచ్చు. ఒకసారి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు డీబగ్గింగ్ డెవలపర్ కన్సోల్లోకి వస్తారనమాట. లైక్ ఇవన్నీ నా అకౌంట్స్. సో ఈ ఆండ్రాయిడ్ గోపి అని నా ప్లే స్టోర్ అకౌంట్ అనమాట. సో యాక్చువల్గా ఇది ప్రజెంట్ యాక్టివ్లో లేదు. సో ఈ హంగర్ డెవలపర్ కూడా నా అకౌంట్ అనమాట, నా ప్లే స్టోర్ అకౌంటే. సో ఇప్పుడు ఇది నా అకౌంట్. సో మీరు ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకోగానే మీకు ఇట్లా మీ లైక్ హంగర్ డెవలపర్ అని ఇట్లా వస్తుంది. ఇది అకౌంట్ ఐడి. మనం ఇక్కడ మన అప్లికేషన్ అప్లోడ్ చేసిన అప్లికేషన్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. లైక్ ఇక్కడ మనకి ఏదైనా కావాలనుకుంటే ఇన్బాక్స్ కానీ, పాలసీ స్టేటస్, మనం ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలనుకున్నా కానీ
సో ఇట్లా అన్నీ కనిపిస్తాయి అనమాట. ఒకవేళ మీరు డెవలపర్ పేజ్లో ఏదైనా అడ్రస్ కానీ ఏదైనా డెవలపర్ ఐకార్డ్ కానీ వాటన్నిటిని మీరు అంటే ఇక్కడ మనకు ప్రొఫైల్ చూపిస్తుంది కదా లైక్ ప్లే కన్సోల్లో. సో ఆ ప్రొఫైల్స్ అన్నిటిని డిస్ప్లే చేసుకోవడానికి మనం వాటన్నిటిని మనం ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వీళ్ళకి బ్యానర్ వచ్చి ఇక్కడ డీటెయిల్స్ లైక్ కొంతమంది వీడియో కూడా పెడతారు. సో వాటన్నిటిని మనం ఇక్కడ నుంచే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట ఈ డెవలపర్ ప్రొఫైల్ నుంచి. సో ఇట్లా ఒకసారి అకౌంట్ తీసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ ఒకసారి అకౌంట్ తీసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అప్లోడ్ చేయాలంటే లైక్ ఇక్కడ మనకి జస్ట్ మీరు చూస్తారు కదా ఇక్కడ క్రియేట్ అనే యాప్ ఉంటుంది. సో ఇక్కడ మన సపోజ్ అప్లికేషన్ నేమ్ ఇస్తాం, తర్వాత లాంగ్వేజ్ ఇట్లా మనం డిఫాల్ట్ డేటా అని ఇస్తాం. లైక్ ఫ్రీ పెయిడ్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఓకే కొట్టేసుకున్నాం. సో ఓకే కొట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రియేట్ యాప్ కొడతాం. వన్స్ మీరు క్రియేట్ యాప్ చేయగానే మీకు ఆ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. లైక్ ఇక్కడ మనకి స్టేటస్ చూపిస్తుంది, అప్లికేషన్ ప్రొడక్షన్లో ఉందా లేదా, అండ్ అప్లికేషన్ డ్రాఫ్ట్ అంటే ఇంకా మనం పబ్లిష్ చేయలేదు అనమాట. సో ఇక్కడ మన అప్లికేషన్స్ ఐడి వస్తాయి. లైక్ ఇక్కడ ప్రొడక్షన్లోకి వచ్చేసి మన అప్లికేషన్ అప్డేట్ ఇస్తాం. దానికన్నా ముందు మనం కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. స్టోర్ ప్రెజెన్స్లోకి వస్తే మీకు ఇక్కడ గ్రోలో స్టోర్ ప్రెజెన్స్లోకి వస్తే మెయిన్ లిస్టింగ్లోకి వస్తే ఇక్కడ మన అప్లికేషన్ సంబంధించిన డిస్క్రిప్షను, టైటిల్, గ్రాఫిక్స్, ఇమేజెస్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇవన్నీ ఎక్కడ అపియర్ అవుతాయి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు స్క్రీన్ షాట్స్ కానీ అప్లికేషన్ నేమ్ కానీ ఇక్కడ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో అన్నీ మనకి మెయిన్ స్టోర్ లిస్టింగ్లోంచి వస్తాయి అనమాట. లైక్ ఆ డీటెయిల్స్ అన్నిటి మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈవెన్ యాప్ ఐకాన్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది మన అప్లికేషన్ నుంచి తీసుకోదు, మనం ఇక్కడ ఆ యాప్ అప్లికేషన్ అప్లోడ్ చేయాలి. లైక్ ఈ ఐకాన్ ఇక్కడ కనిపించే ఐకాన్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. స్క్రీన్ షాట్స్ లైక్ డిఫరెంట్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాలసీ స్టేటస్లు ఉంటాయి. ఇక్కడ మనకి అప్లికేషన్ పాలసీ స్టేటస్లు, కంటెంట్, మన అప్లికేషన్ ఏం వాడుతున్నాం, సో ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఈ డిక్లరేషన్స్ అన్నీ ఫిల్ చేయాలి మన అప్లికేషన్కి సంబంధించి. సో ఇవన్నీ డైరెక్ట్గా ఉంటాయి. అప్లికేషన్ చేంజ్ ఉంటే మీ అప్లికేషన్ ఏదైనా వాడుతుంటే వాటన్నిటికీ మనం ఇవ్వాలి. సో ఇదంతా మనం చేసిన తర్వాత ఇక్కడ మనకి రిలీజ్లో ప్రొడక్షన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఎడిట్ రిలీజ్ ఉంది కదా. సో ఈ ఎడిట్ రిలీజ్ మీద క్లిక్ యాక్చువల్గా అయితే మీకు ఇది నేను డిస్కార్డ్ చేస్తాను. మీరు ప్రొడక్షన్లో రాగానే ఇప్పుడు ఆల్రెడీ మీ అప్లికేషన్ ఏదైనా రిలీజ్లో ఉంటే ఆ వర్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు నా గాడి యాప్ ఉంది, సో Chart2X ప్రొడక్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ నా ఏమేమి అప్లికేషన్లు ప్లే స్టోర్లో లైవ్లో ఉన్నాయో సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. లైక్ ఏ వర్షన్ కోడ్ ఎంత ఉంది అండ్ ఎన్ని డివైజెస్ సపోర్ట్ చేస్తే అవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏ కంట్రీ సపోర్ట్ చేస్తాను, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ప్లే కన్సోల్ నుంచి. సో ఒకవేళ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన అప్లికేషన్కి న్యూ ఏమన్నా సబ్మిట్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ మనం క్రియేట్ రిలీజ్ అని కొట్టేస్తే సరిపోయింది అనమాట. జస్ట్ ఇట్లా క్రియేట్ రిలీజ్ అని కొడతాం. సో క్రియేట్ రిలీజ్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ ఏపీకే ఫైల్ కానీ ఏఏబి ఫైల్ కానీ అప్లోడ్ చేస్తాం అనమాట. అప్లోడ్ చేసి జస్ట్ నెక్స్ట్ కొట్టేసి సబ్మిట్ చేసేస్తే ప్లే స్టోర్ వాళ్ళు రివ్యూ చేస్తారు. ఫస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు మనకి 7-8 days పడుతుంది అనమాట. నెక్స్ట్ టైం నుంచి ఇన్స్టెంట్గా మనకి ఎందుకంటే ఫస్ట్ టైం అప్రూవల్కి మనకి చాలా టైం పట్టింది. నెక్స్ట్ సబ్సిక్వెంట్ అప్రూవల్స్కి మనకి అంత టైం పడుతుంది అనమాట. ఈజీగా ఒకసారి అప్డేట్ చేస్తే వితిన్ 1 hour మనకి రిఫ్లెక్ట్ అయిపోద్ది ప్లే స్టోర్లో. సో ఇక్కడ అప్లోడ్ చేసే దగ్గర మనకి కొన్ని టిక్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ మనకి ఏపీకే అండ్ ఏఏబి ఫైల్స్ అని 2 ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ మన అప్లికేషన్ మొత్తాన్ని జనరేట్ చేస్తాం కదా. సో జనరేట్ చేసినప్పుడు ఫైర్బేస్ లైక్ మన గూగుల్లో పెట్టాలన్నప్పుడు మనం ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి గూగుల్లో పెట్టాం, మనకి అదంతా అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ప్లే స్టోర్లో పెట్టాం అనమాట. జస్ట్ మనకి ఇక్కడ ఒక కమాండ్స్ ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేసుకుంటాం అంటే మన ఒక ఏపీకే ఫైల్ని బిల్డ్ చేస్తాం. ఏపీకే ఫైల్ని సపోజ్ ఫ్లటర్ బిల్డ్ ఏపీకే అని కూడా ఇట్లా బిల్డ్ ఏపీకే అని టైప్ చేస్తా. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇన్స్టాల్ అయ్యేది ఏంటంటే ఏపీకే ఫైల్స్ అనమాట, ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. సో ఇదేంటంటే మనం ఎప్పుడైతే మన అప్లికేషన్ రన్ చేస్తామో ఈ కోడ్ అంతా కలిపి ఒక ఫైల్ లాగా క్రియేట్ చేస్తే ఆ ఫైల్ అనేది మనకి ఇందులో వర్క్ అవుతుంది. లైక్ మనకి విండోస్లో అయితే మీకు .exe ఫైల్ అని ఉంటుంది కదా, మనం ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు .exe ఫైల్, మనకి మ్యాక్ అయితే .dmg ఫైల్ ఉంటుంది కదా, అందులో అప్లికేషన్స్ వస్తాయి కదా. సేమ్ అదే మనకి ఆండ్రాయిడ్కి వచ్చేకల్లా ఏపీకే అనమాట, ఐఫోన్కి వచ్చేకల్లా ఐపీఏ ఫైల్ అంటారు. అంటే మనకి ప్లాట్ఫామ్కి ఈ టార్గెట్ ఫైల్ అనేది చేంజ్ అయ్యింది. మనం ఏం చేయక్కర్లేదు, మనం జస్ట్ మన అప్లికేషన్ మొత్తం అయిపోయింది నేను ప్లే స్టోర్లో చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇట్లా కన్సోల్లోకి వచ్చేసి ఇట్లా లెటర్ బిల్డ్ ఏపీకే అని కొట్టేస్తే మీకు ఇట్లా ఏపీకే ఫైల్ వచ్చేసింది అనమాట. లైక్ ఒక ఏపీకే ఫైల్ వచ్చేసింది. ఆ ఏపీకే ఫైల్ని మనం
ప్లే స్టోర్లో మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఏపీకే ఫైల్ని ఇక్కడ మనం ప్లే స్టోర్లో ఇక్కడ మనం పెట్టేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్ ఏంటంటే ఏపీకే ఫైల్ ఏంటంటే సైజ్ చాలా ఎక్కువ ఉండదు అనమాట. లైక్ మనకి ఏపీకే ఫైల్ని జనరేట్ చేయడానికి ఇది మామూలుగా మన బేసిక్గా 24 MB ఉంటుంది అనమాట డిఫాల్ట్ మన అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు. సో ఇక్కడ నాకు చూసారు 26 అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, 22 వచ్చింది కదా, 22.6 అరౌండ్ 23. సో ఇది మనకి ఫైల్ సైజ్ ఎంత వచ్చింది కదా, మనం ప్లే స్టోర్లో అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొన్నిసార్లు ఏంటంటే కొన్ని యూజర్స్కి మెమరీ అనేది లైక్ మనకి నెట్వర్క్ అనేది లిమిటెడ్ ఉంటుంది అండ్ వాళ్ళ ఫోన్ కూడా స్పేస్ వచ్చేసి కూడా లిమిటెడ్ ఉంటుంది. కొంతమంది ఎట్లుంటారంటే తక్కువ అప్లికేషన్ సైజ్ ఉంటే బెస్ట్ అని తక్కువ అప్లికేషన్ సైజ్ ఉన్న అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుందని చూస్తుంటారు. సో దానికోసమని ఆండ్రాయిడ్ వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే .aab ఫైల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఏఏబి అంటే ఏంటంటే యాప్ బండిల్. అంటే ప్లే స్టోర్లో మనకి టెస్టింగ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయింది. ప్లే స్టోర్లో ఎప్పుడైతే మనం యూజర్కి అప్లోడ్ చేస్తామో అప్పుడు ఏఏబి ఫైల్ అప్లోడ్ చేయాలన్నమాట, ఆండ్రాయిడ్ యాప్ బండిల్ అని. సో ఈ ఆండ్రాయిడ్ యాప్ బండిల్ యూజ్ చేయాలంటే ఏంటంటే జస్ట్ మనకి సేమ్ కమాండ్ లైక్ లెటర్ బిల్డ్ ఏపీకే లెక్కే మనకి యాప్ బండిల్ అని పెడుతుంది. సపోజ్ ఇదే ఇక్కడ నేను బిల్డ్ చేయాలంటే ఏపీకే ప్లేస్లో యాప్ బండిల్ అని పెట్టేస్తాను. సో ఇట్లా యాప్ బండిల్ అని పెడితే మనకి ఏఏబి ఫైల్ వస్తుంది. సో ఈ ఏఏబి ఫైల్ని ప్లే స్టోర్లో పెట్టుకుంటాం అనమాట. లైక్ ఇది మనకి చూడడానికి సైజ్ సేమ్ ఉంటుంది, కానీ ఈ ఏపీకే ఫైల్కి ఏఏబి ఫైల్కి డిఫరెన్స్ ఏంటంటే ఏపీకే ఫైల్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. ఇది మనకి ఆండ్రాయిడ్లో మనకి 64 బిట్స్ 34 బిట్స్ అట్లా మనకి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఏఆర్ఎమ్స్ ఉంటాయి అనమాట. సో ఇదేంటంటే ఏపీకే ఏంటంటే అన్నిటిని ఒకే దగ్గర పెట్టేసుకుంటుంది అనమాట. అన్నిటిని కంబైన్ చేసి ఏపీకేలో పెట్టేసుకొని మనకి ఇచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి అన్నెసరీ సపోజ్ నాది 64 బిట్స్ సపోజ్ చేసే మొబైల్ అనుకోండి, నాకు రిమైనింగ్ అవసరం లేదు 32 బిట్స్ కానీ వేరే సంబంధించిన కాన్ఫిగరేషన్ కోడ్ నాకు అంత అవసరం లేదు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏఏబి ఫైల్ ఏం చేస్తుందంటే ఇది మనం ప్లే స్టోర్లోకి అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత యూజర్ ఎప్పుడైతే వాళ్ళ డివైస్లో డౌన్లోడ్ చేసుకుంటాడో ఆ డివైస్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ రెస్పెక్టివ్ ఫైల్ ఉంటుంది కదా, ఆ రెస్పెక్టివ్ యాప్ సైజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటుంది అనమాట. ఆ రెస్పెక్టివ్ కాన్ఫిగరేషన్ తీసుకొని చేసుకుంటుంది. అప్పుడు మనకి అప్లికేషన్ వచ్చేసి 8 to 9 MB ఉంటుంది అనమాట ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు. అంటే ఏఐబి ఫైల్ ఏంటంటే సిస్టానికి అది డిఫరెన్స్ వస్తుంది, అది మొత్తం మనకి ప్లే స్టోర్ మేనేజ్ చేసుకుంటుంది, మనకేం సంబంధం లేదు. ఇక్కడ మనకి చూస్తే ఇది కూడా సేమ్ వచ్చింది యాప్ బండిల్ కూడా, కానీ ప్లే స్టోర్లో అప్లోడ్ చేసేది కూడా మనం ఇంతే చేస్తాం. ఎప్పుడైతే మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తాం అప్పుడు మనకి అప్లికేషన్ సైజ్ అనేది తగ్గిద్ది అనమాట. సో అదే ఏఐబి ఫైల్. ఇప్పుడు ఏపీకే ఫైల్ యాక్చువల్గా ప్లే స్టోర్ డైరెక్ట్గా ఇక్కడ అలో చేయట్లేదు, ఎర్లియర్గా అలో చేసేది. ఇప్పుడు ఇక్కడ చూసారా డ్రాప్ యాప్ బండిల్ హియర్ టు అప్లోడ్ అని. సో ఎర్లియర్గా అయితే వీళ్ళు ఏపీకేని కూడా అలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఏపీకేని కంప్లీట్గా రిమూవ్ చేశారు, ఎందుకంటే బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. సో అదనమాట. ఒకవేళ మీరు ఎవరికైనా లైక్ ప్లే స్టోర్లో కాకుండా ఎవరికైనా డ్రైవ్లో పంపాలనుకుంటే మీరు ఏపీకే ఫైల్నే పంపాలన్నమాట. ఏఏబి ఫైల్ మనకి మొబైల్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ కావాలి. ఏఏబి ఫైల్ ఇన్స్టాల్ కావాలంటే అది ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ కావాలన్నమాట. సో అది ఒకటి గుర్తు. సో ఇట్లా మనం ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలన్నమాట. లైక్ అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఏఏబి ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్కి వచ్చేసి, ఐఫోన్కి వచ్చేసి మనం ఐపీఎఫ్ ఫైల్ని జనరేట్ చేస్తాం. అండ్ ఐపీఎఫ్ ఫైల్ జనరేట్ చేయడానికి మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికోసం మనకి దవాయ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి మామూలుగా మనకి యాపిల్ చేయాలంటే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఐపీఎఫ్ ఫైల్కి మనం డైరెక్ట్గా ఆండ్రాయిడ్లో ఇన్స్టాల్ చేసినట్టు మనం డైరెక్ట్గా ఐపీఎఫ్ ఫైల్ని లైక్ ఐఫోన్లో ఇన్స్టాల్ చేయలేము అనమాట, ఎందుకంటే దానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం ఈ వెబ్సైట్లోంచి వెళ్తే ఒక కోడ్ జనరేట్ అయితే ఫస్ట్ సారి కోడ్ జనరేట్ అయిన తర్వాత మనకి ఇన్స్టాల్ అయింది అనమాట. కొంచెం ఎందుకంటే లైక్ ఐఫోన్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో దానికన్నా ముందు ఏంటంటే మనకి యాపిల్ స్టోర్కి వచ్చేసి మనకి మనం $99 కట్టాలన్నమాట. లైక్ $99 అరౌండ్ 9,300 సపోజ్ ప్రజెంట్ రేట్ ప్రకారం, సారీ 8,300 దాకా పే చేయాలి. 8,300 దాకా పే చేయాలి. అది పర్ ఇయర్ అనమాట. పర్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం మనం దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం $100 పే చేయాలన్నమాట. నువ్వు ఒక్క అప్లికేషన్ అయినా అప్లోడ్ చేసినా 100 యాప్ అప్లోడ్ చేసినా కానీ మనం $99 అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ పే చేయాలన్నమాట.
అదే మనకి ఆండ్రాయిడ్కి వచ్చేసి $25 ఒక్కసారి పే చేస్తే లైఫ్ లాంగ్ ఎన్ని అప్లికేషన్లు 1000 అప్లికేషన్ చేసి 1,00,000 అప్లికేషన్లు అప్లోడ్ చేసుకోండి, నో రిస్ట్రిక్షన్స్. ఐఫోన్కి ఆండ్రాయిడ్కి వచ్చాక మనకి బిల్ తక్కువ వస్తుంది. ఐఫోన్కి వచ్చేకల్లా మనకి ఏంటంటే ఇది $99 ఎవ్రీ మంత్ పే చేయాలి, ఎవ్రీ ఇయర్ పే చేయాలన్నమాట. ఇది కొంచెం బర్డన్ అవుతుంది, లైక్ మన అప్లికేషన్ జస్ట్ మనం టెస్టింగ్కే చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవాలనుకున్నా మనకి ఈ $99 బర్డన్ అవుతుంది. అందుకోసం చాలామంది ఆండ్రాయిడ్కి ప్రిఫర్ చేస్తారు. ఎవరికైతే ఇన్కమ్ సోర్స్ వస్తుంది, ఓకే నాకు ఖచ్చితంగా ఐఫోన్లో కూడా నేను సర్వ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మనం యాప్ స్టోర్లో మనం యాపిల్ స్టోర్ అకౌంట్ తీసుకుంటారు అనమాట. అండ్ యాప్ స్టోర్ అకౌంట్ కావాలనుకున్నా మనం అకౌంట్ క్రియేట్ చేయాలన్నా మనకి ఖచ్చితంగా ఐఫోన్లోంచే క్రియేట్ చేయాలన్నమాట. లైక్ మనకి మామూలుగా ఇట్లా సిస్టంలో క్రియేట్ చేయడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉండదు అనమాట. యాపిల్ డెవలపర్ అకౌంట్ మీరు యాపిల్ డెవలపర్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇది యాక్చువల్గా నాకు అకౌంట్ లేదు యాపిల్ దాంట్లో, జస్ట్ క్లయింట్స్ ఉన్నాయి. మనకి ముందు మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సెటప్ లైక్ మీకు క్రియేట్ చేసుకోవాలంటే దీని మీదకి వచ్చేసి క్రియేట్ చేసుకోండి, జస్ట్ లాగిన్ కాండి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే యాపిల్ అకౌంట్ ఖచ్చితంగా మీ ఐఫోన్ ఉండాలి. ఐఫోన్లో మీరు ఆల్రెడీ యాపిల్ అకౌంట్ లైక్ యాపిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో మీరు ఇక్కడ డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు జస్ట్ యాపిల్ డెవలపర్ అకౌంట్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి వచ్చేస్తుంది. లైక్ యాపిల్ డెవలపర్ అకౌంట్ వాట్ యూ నీడ్ టు ఎన్రోల్ అంటే, సో ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. లైక్ మీరు ఒకవేళ ఎన్రోల్ కావాలనుకుంటే స్టార్ట్ ఎన్రోల్, మీరు ఇక్కడ ఖచ్చితంగా మీ దాంతో లాగిన్ కావాలన్నమాట మీ అకౌంట్తో. సో మీరు ఇక్కడ ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత లైక్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎన్రోల్ అని చూపిస్తుంది అనమాట. లైక్ మనం ఇక్కడ ఎన్రోల్ అవ్వాలి. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, మనం జస్ట్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఎన్రోల్ అయిపోతాం. $99 పెట్టాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం రికర్సివ్ పేమెంట్స్ ఎనేబుల్ చేయాలన్నమాట, ఎందుకంటే మనకి అది పేమెంట్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. సో ఇక్కడ మనం చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి యాప్ స్టోర్ కనెక్ట్ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో ఈ వెబ్సైట్ దేనికంటే మనకి లైక్ మన ప్రొఫైల్స్ కానీ ఎవ్రీథింగ్ మన అప్లికేషన్స్ ఏదైనా ఉంటే వాటన్నిటిని మేనేజ్ చేసుకున్నాక మనం ఈ యాప్ స్టోర్ అకౌంట్లోంచి మనం మేనేజ్ చేసుకుంటాం అనమాట. లైక్ ఒక ఏదైనా కొత్త అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలన్నా, సో ఏది చేయాలనుకున్నా మనం ఇక్కడ నుంచే క్రియేట్ చేసుకుంటాం. సో దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, నేను ఆ ఛానల్లో కూడా ఉన్నాయి. ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిపోతాం. సో ఇక్కడ మనకి ఏంటంటే వన్స్ మీరు ఇక్కడ మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి అప్లోడింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ఉంటుంది అనమాట. సో మనం మళ్ళీ సపరేట్గా కమాండ్స్ జనరేట్ చేసి బిల్డ్ చేయక్కర్లేదు అనమాట. డైరెక్ట్గా మనకి ఎక్స్కోలోనే మనకి మొత్తం సర్వర్కి కూడా టెస్ట్ ఫ్లైట్కి కూడా పుష్ చేయడానికి మనకు మొత్తం ఫంక్షనాలిటీ అంతా మనకి బై డిఫాల్ట్గా వాళ్ళే ఇస్తారనమాట. లైక్ మనం మళ్ళీ ఏం చేయక్కర్లేదు, జస్ట్ మనకి ఎక్స్కోలోనే మనకి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. లైక్ నేను వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ రన్నర్ మీకు ఎక్స్కోడ్లో ఉంటే ఇక్కడ రన్నర్ కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సైనింగ్ క్యాపబిలిటీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ ఇక్కడ లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్గా మీ అప్లోడ్ చేసింది కనిపిస్తుంది అనమాట. లైక్ ఇక్కడ మనకి సైనింగ్ క్యాపబిలిటీస్లో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ మొత్తం కనిపిస్తుంది. మనం అక్కడ క్రియేట్ చేస్తాం కదా ఈ వెబ్సైట్లో. సో ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఆర్కైవ్ చేస్తాం. సో వన్స్ ఆర్కైవ్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా బిల్డ్ చేయడానికి మనకి ఇది కొంచెం టైం పట్టింది. సో చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పుష్ టు ప్లే యాప్ స్టోర్ అని ఒక ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్గా పుష్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అది ఇన్స్టెంట్స్గా మన డెవలపర్ అకౌంట్ రిఫ్లెక్ట్ అయిపోయింది అనమాట. మనం ఇట్లా మామూలుగా అయితే ఆండ్రాయిడ్లో అయితే మనం మాన్యువల్ ప్రాసెస్ చేస్తాం, దీనికైతే మనకి అంత ఏమీ అవసరం లేదనమాట. అండ్ వెబ్కి వచ్చేసి ఇప్పుడు సపోజ్ మీరు ఫైర్బేస్లో హోస్టింగ్ చేస్తున్నా, ఎక్కడే హోస్టింగ్ చేస్తున్నా, ఇంకా వెబ్ అయితే ఇంకా చాలా సింపుల్, డైరెక్ట్గా అంతా టెర్మినల్లోంచి చేసేయచ్చు. టెర్మినల్లో బిల్డ్ చేసేసి ఫైర్బేస్ డిప్లాయ్ అని కొట్టేస్తే డిప్లాయ్ అయిపోయింది. లైక్ మీరు ఏది వాడుతుంటే దానికి సంబంధించిన NPM ప్యాకేజ్ని యూజ్ చేసుకుంటే దానికి సంబంధించిన డిప్లాయ్ చేసేయచ్చు అనమాట. వెబ్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. డైరెక్ట్గా మనకి NPM అవైలబుల్ ఉంటుంది కాబట్టి
మనం మొత్తం ఇక్కడ టెర్మినల్ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. వెబ్ వచ్చేసి అది మీరు డిపెండింగ్ ఆన్ మీ ప్లాట్ఫామ్ బట్టి డిపెండ్ అవుతుంది మనకి అది. అండ్ వెబ్కి వచ్చేసి మనకి చాలా ఫ్రీ కూడా ఉంటాయి. లైక్ మనకి S3 మనం వాడుకోవచ్చు, లేకపోతే మనకి ఫైర్ బేస్లో కూడా వెబ్ హోస్టింగ్ అని ఉంటుంది. అది నేను ఫ్రీ SSL డొమైన్ కూడా ఇస్తుంది, సబ్ డొమైన్, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ప్లాట్ఫామ్ బట్టి చేంజ్ అవుతుంటుంది. సో మనం అయితే ఇవన్నీ ఫాలో కావాలి. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి డిప్లాయ్మెంట్లో. ఒకవేళ మీకు ఎందులో ఏదైనా ప్రాసెస్లో ఉన్నా కానీ మీరు జస్ట్ గూగుల్ చేసేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కామన్ ఇన్ఫర్మేషన్, లైక్ అందరికీ మనకి అవైలబుల్ ఉంటాయి. నా ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి, కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి ఒకవేళ మీరు డిప్లాయ్మెంట్ మీరు చేస్తారు. సో ఐకాన్స్ చేంజ్ చేయడానికి మనం ఆల్రెడీ ఐకాన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఐకాన్స్ చేంజ్ చేయాలంటే ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకుని సరిపోయింది, మీరు ఐకాన్స్ని చేంజ్ చేయగలుగుతారు అనమాట. జస్ట్ అయితే మీరు యాపిల్ అకౌంట్ అయితే తీసుకొని $25 కదా, మీరు ఏదైనా అప్లికేషన్ చేసినా డిప్లాయ్ చేసుకోండి. మీకు కూడా అప్లికేషన్ ప్లే స్టోర్లో చూస్తే లైక్ మీరు చేసిన అప్లికేషన్ లైక్ వేరే వాళ్ళు కూడా సెట్ చేసి డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. సో బేసిక్గా తీసుకుని $25 అంటే మనకి ఎంత అరౌండ్ 2000 కూడా కరెక్ట్ పడదు. లైక్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. సో మన అప్లికేషన్ కూడా మనకి ప్లే స్టోర్లో మనకు కూడా ఒక ప్రొఫైల్ ఉంటే బాగుంటుంది, ప్రౌడ్గా ఉంటుంది. తీసుకోండి. ఆండ్రాయిడ్ అకౌంట్ అయితే, యాపిల్ అకౌంట్ అయితే అంత అవసరం లేదండి, మనకి జస్ట్ ఆండ్రాయిడ్ ఉంటే చాలు. ఎందుకంటే మోస్ట్లీ మనకి ఆండ్రాయిడ్ వాడే పీపులే చాలా ఉంటారు. లేక మనకి ఆండ్రాయిడ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫారెన్లో ఎక్కువ యాపిల్ వాడతారు కాబట్టి ఫారెన్ క్లయింట్స్ అంతా యాపిల్ మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా, వాళ్ళు ఇది మెయింటైన్ చేయరు అనమాట. ఓకే, ఇది పెన్ డిప్లాయ్మెంట్ గురించి. సో ఇప్పుడు మనం స్టేట్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం. సో స్టేట్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ నేను ఇంకోటి మర్చిపోయాను. సో ఇక్కడ నేను గెటెక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను గెటెక్స్ కూడా చెప్తాను. సో మనకి స్టేట్ మేనేజ్మెంట్కి వచ్చేసి చాలా ఉన్నాయి. లైక్ నాకు ఇది స్టేట్ మేనేజ్మెంట్ గెటెక్స్తో చేస్తుంటాను కాబట్టి నేను చేస్తాను. కొంతమంది బ్లాక్తో చేస్తారు, కొంతమంది ప్రొవైడర్తో చేస్తారు, కొంతమంది రివర్ పాడ్తో చేస్తారు, కొంతమంది ఇంకోటి ఒక్కొక్కరు ఇన్హెరిటెడ్ విత్ కొంతమంది చేస్తారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చేస్తుంటారు. సో అది మీ ఇష్టం అనమాట, మీరు ఏది వాడుతున్నారని. నేను జస్ట్ అయితే ఈ రెండే చెప్తాను, మనం అన్నీ చెప్పుకునే వాళ్ళం. ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్, మనకి చెప్పాలన్నా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఈరోజు జస్ట్ ప్రొవైడర్ గురించి చెప్తా విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. రేపు గెటెక్స్ గురించి మాట్లాడతాము. ఇంకట్లా మనకి ఇంకా చాలా ఉంటాయి అనమాట. లైక్ బ్లాక్ ఉంటుంది, లైక్ రివర్ పాడ్ అని ఇంకొకటి ఉంది. లైక్ ఇట్లా మనకి చాలా ఇక్కడ మనకి ఈవెన్ ఇక్కడ కూడా నేను ఓపెన్ చేసిన, ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేసిన. సో మనకి ఇంకా చాలా ఉంటాయి. లైక్ మనకి రెడెక్స్తో చెప్పుకోవచ్చు, లైక్ స్కోప్ మోడల్, రివర్ పాడ్, ఇన్హెరిటెడ్ విజెట్, వీటితో లైక్ ఇలా మనం చాలా మనకి టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సో వీటన్నిటి గురించి కూడా మనం అది మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఎందుకంటే మేము ఒక ప్రాజెక్ట్లో గెటెక్స్ వాడతాం. ఇప్పుడు నా పర్సనల్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, వన్ ఆఫ్ ద ఆఫీస్ ప్రాజెక్ట్లో గెటెక్స్ వాడతాను. ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, అందులో బ్లాక్ వాడతాను. అంతకుముందు ఒక ప్రాజెక్ట్లో నేను ప్రొవైడర్ వాడాను. నెక్స్ట్ వచ్చే దాంట్లో రివర్ పాడ్ వాడదామని అంటున్నారు. అది అనేది ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది అనమాట. లైక్ ఒకే దాంట్లో ఒకటే ఫిక్స్డ్ అని లేదు, మీరే జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోండి. లైక్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ అనేది కూడా మనకి ఎవ్రీ స్టేట్ మేనేజ్మెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. బై అండ్ చేసే పని అయితే సేమ్, బట్ ద వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట, క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ప్రొవైడర్కి గెటెక్స్కి, బ్లాక్కి గెటెక్స్కి, రివర్ పాడ్కి ప్రొవైడర్. సో ఇట్లా మనకి చాలా చేంజ్ ఉంటుంది, కానీ వర్క్ చేసే కాన్సెప్ట్ మాత్రం ఒకటి, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం డిఫరెంట్గా చేస్తాం. బ్లాక్ కూడా బయట బాగానే యూజ్ చేస్తారు, గెటెక్స్ కూడా బాగా పాపులర్. ప్రొవైడర్ ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో, ఇప్పుడు మనకి ప్రొవైడర్కి ఆల్టర్నేటివ్ చాలా వచ్చేసింది అనమాట, అడ్వాన్స్ని. సో వీటన్నిటిని మనం యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టేట్ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ మనం ఒకసారి చూసినాం. స్టేట్ మేనేజ్మెంట్ ఎట్లా మనకి ఎందుకు ఫేమస్.
సో ఇప్పుడు కూడా జస్ట్ బేసిక్ చూసేసి జస్ట్ మనం మనకి ప్రొవైడర్ని ఎందుకు వాడాలి, ఒక ప్రొవైడర్తో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మనం ఎందుకు స్టేట్ మేనేజ్మెంట్ ఎందుకు వాడుతున్నాం మన అప్లికేషన్లో. అండ్ ఇది వచ్చేసి మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. ఇది లేకుండా కూడా మన అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, కానీ ఇది చేస్తే మన అప్లికేషన్ ఇంకా ఈజీగా ఉంటుంది. మన రాసే లైన్స్ ఆఫ్ కోడ్ కూడా స్టేట్ మేనేజ్మెంట్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మామూలుగా ఇది యూజ్ చేయకుండా కూడా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే టాస్క్ చెప్తున్నానో ఆ టాస్క్ మనం ఆల్రెడీ లాస్ట్ సార్ చేసినాం కదా, డేటా డిస్ప్లే చేయడం. సో అది ఈ స్టేట్ మేనేజ్మెంట్ లేకుండా మనం అప్పుడు చేస్తాం, మనకి అప్పుడు ఫంక్షనాలిటీ అవుతుంది. ఇప్పుడు మనం స్టేట్ మేనేజ్మెంట్ చేసినా అది సేమ్ ఫంక్షన్ అవుతుంది అనమాట, పెద్ద తేడా ఏముండదు. లైక్ మనకి నెక్స్ట్ క్లీన్ ఆర్కిటెక్చర్స్ అని ఉంటాయి అనమాట, లైక్ విత్ డిపెండెన్సీ ఇంజెక్షన్స్ చేస్తాం, అది చేసినా సేమ్ ఇంతే అనమాట. ఇంకా అక్కడైతే ఒక లైక్ జస్ట్ ఒక్కసారి డేటా డిస్ప్లే చేయడానికి మనం ఒక 6 ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ అందులో 8 క్లాసులు క్రియేట్ చేస్తాం జస్ట్ ఒక్క దగ్గర డేటా చూపించడానికి. దాన్ని క్లీన్ ఆర్కిటెక్చర్ అంటారు. అదేంటంటే చాలా డీకప్లు ఉంటుంది అనమాట, లైక్ ఒకదానికి సంబంధం ఉంటుంది. ఎవ్రీథింగ్ ఎంటిటీస్ కానీ ఎవ్రీథింగ్ మనకి ప్రజెంటేషన్ లేయర్, డొమైన్ లేయర్, డేటా లేయర్ అన్ని సపరేట్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి అనేది మనం టైట్ కపుల్ చేస్తాం, అంటే ఒక్కొక్కరు ఫాలో అవుతుంటారు. అండ్ యాక్చువల్గా అసలు మనకి ఒరిజినల్ స్టాండర్డ్ ఏంటంటే లైక్ మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను సీనియర్ రిసోర్స్ కాబట్టి నేను ఖచ్చితంగా క్లీన్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవాలి. అదే మీరు ఇప్పుడు ఫ్రెషర్ లెవెల్లో ఉన్నారు, ఇప్పుడు మీకు బిగినర్ స్టేట్లో ఉన్నారు, మీరు క్లీన్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు ఆ కాన్సెప్ట్స్ అంత ఫెమిలియర్ ఉంది. ఇక మాకే చాలా కష్టంగా ఉంటుంది ఆ కాన్సెప్ట్, డిపెండెన్సీ ఇంజెక్షన్ కానీ వాటన్నిటిని యూజ్ చేసి రాయాలంటే. అట్లా అనమాట. మీ ఎక్స్పీరియన్స్ మీద ప్రజెంట్ అయితే మీరు మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయడం నేర్చుకోండి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఇంకా దీన్ని ఇంకా ఎట్లా రాయొచ్చు, ఇంకా ఆప్టిమైజ్డ్ వేగా, ఇంకా బెటర్గా డిజైన్ ప్రిన్సిపల్స్ వాడి, సాలిడ్ ప్రిన్సిపల్స్ వాడి, మనకు చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి, వీటన్నిటిని వాడి మనకి కోడ్ని ఇంకా ఎక్కడ ఇంకా ఎంత మంచిగా చేయొచ్చు ఇవన్నీ మీరు నేర్చుకోవాలన్నమాట. లైక్ మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎవరు చెప్పరు, ఆ స్టాండర్డ్ వచ్చినప్పుడు మనమే నేర్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ప్యాకేజ్ కానీ మీ మీద రెస్పాన్సిబిలిటీస్ కానీ మీ కింద జూనియర్స్ వస్తారు, వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఇంకా కొత్త నేర్చుకొని వాళ్ళకి ఎట్లా చేయాలని చెప్పాలన్నమాట. సో అందుకోసమని ఇది మీరు ఇప్పుడు నేర్చుకుంటారా, మీరు ఒక స్టాండర్డ్ ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ అన్నింటిని ఇప్పుడు దాకా మనం నేర్చుకునే అన్నింటిని పర్ఫెక్ట్ అవ్వండి. సో అన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆ రాసిన కోడ్ని ఇంకా బెటర్ వేలో రాయడానికి స్టేట్ మేనేజ్మెంట్ని యూజ్ చేయండి. డైరెక్ట్ మీరు ఇదే ప్రాక్టీస్ చేయాలి, ఈరోజు మాట్లాడుకున్నామని వీడియోని పెట్టేసుకొని మీరు ఫ్యూచర్లో మీరు చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అది నేర్చుకుని అవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి రాండి. అవి పర్ఫెక్ట్ కాకుండా ఇది నేర్చుకోమాకండి. జస్ట్ మన సిలబస్లో ఉంది కాబట్టి చెప్పడానికి అయితే నేను చెప్తున్నా, పర్ఫెక్ట్ అయిన తర్వాతే మీరు ఇది స్టార్ట్ చేయండి. సో స్టేట్ మేనేజ్మెంట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫ్లటర్లో మీరు ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కానీ వాళ్ళు అడుగుతారు, ఫస్ట్ బేసిక్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏంది, స్టేట్ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారు అని మనకి క్వశ్చన్లు అడుగుతారు అనమాట. సో స్టేట్ మేనేజ్మెంట్ ఎందుకంటే మన ఒక అప్లికేషన్లో మనకి డేటా ఉంటుంది కదా, సో ఆ డేటాని త్రూ అవుట్ అప్లికేషన్ మనం ఒక స్టేట్ మెయింటైన్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనం చూస్తే యూజర్ పాస్వర్డ్ కొట్టిండు, లైక్ ఒక కార్ట్ యాడ్ చేసిండు, ఇక్కడికి వచ్చేసింది, తర్వాత వేరే స్క్రీన్, ఇప్పుడు సపోజ్ వేరే స్క్రీన్కి వెళ్ళిండు, మై కార్ట్లోకి వెళ్ళగానే మళ్ళీ నాకు ఆ లిస్ట్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంటుంది అనమాట. నేను అక్కడ రిమూవ్ చేస్తే మళ్ళీ త్రూ అవుట్ అప్లికేషన్లో రిమూవ్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక డేటా, ఒక వేరియబుల్ని స్టేట్ని త్రూ అవుట్ అప్లికేషన్ మెయింటైన్ చేయడం కోసం మనం ఈ స్టేట్ మేనేజ్మెంట్ని వాడతాం. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు కార్ట్ ఐకార్డ్ 0 ఉంది, సపోజ్ నేను ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేశాను. సో ప్రోడక్ట్ ఓపెన్ చేసేసి నేను దీన్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు నాకు చూసారా పైన బార్ అనేది కన్సిస్టెంట్ వచ్చి, ఇప్పుడు నేను యాడ్ టు కార్ట్ అని కొట్టాను. సో యాడ్ టు కార్ట్ అని కొట్టగానే నాకు ఇక్కడ చూసారా నాకు కార్ట్లో ఒక ఐకాన్ ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా గో టు కార్ట్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి గో టు కార్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు నాకు వద్దు అనుకుంటే నేను రిమూవ్ చేసేస్తాను. సో ఇక్కడ నేను రిమూవ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు అది ఇక్కడ నాకు కార్ట్లోంచి కూడా రిమూవ్ అయిపోయింది అనమాట. లైక్ ఇక్కడ కూడా కార్ట్లోంచి రిమూవ్ అయిపోయింది. సో ఇది ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ యాడ్ టు కార్ట్ కొట్టేసి నేను ఏ స్క్రీన్కి వెళ్ళినా కానీ నాకు ఇది వచ్చేసి నాకు పర్సిస్టెంట్గా ఉంటుంది అనమాట డేటా అనేది త్రూ అవుట్ ఈ అప్లికేషన్ మనం అంటిల్ మళ్ళీ రిఫ్రెష్ చేసేదాకా. సో వీటన్నిటి కోసం మనం స్టేట్ మేనేజ్మెంట్ వాడతాం. దీంట్లో మనకి చాలా కేసెస్ ఉంటాయి. నేను చెప్పింది వన్ ఆఫ్ ద కేస్, మనకి డేటా పర్సిస్టెంట్ అంటే స్టార్టింగ్ స్క్రీన్లో మనం ఒక డేటా తీసుకుంటే అదే డేటాని త్రూ అవుట్ అప్లికేషన్ మనం యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఈ స్టేట్ మేనేజ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్తో మాట్లాడుకున్నప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇది ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఇది మనకి అఫీషియల్గా ఫ్లటర్ది బ్లాగ్, లైక్ వాళ్ళ బ్లాగ్ అనమాట, లైక్ స్టేట్ మేనేజ్మెంట్ ఎట్లా యూజ్ చేస్తారు ఏంటని. సో ఇక్కడ మనకి వాళ్ళు ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చింది అనమాట. లైక్ ఇక్కడ మనం క్లిక్ చేసి అక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ ఆ స్క్రీన్కి వెళ్ళగానే మనకు పర్టికులర్ ఐటమ్స్ అనేది కనిపించాలి. ఒకవేళ అక్కడ రిమూవ్ చేస్తే త్రూ అవుట్ అప్లికేషన్ కూడా రిమూవ్ అవ్వాలి. సో వాటన్నిటి కోసం మెయింటైన్ చేస్తామని మనకి ఇక్కడ పెట్టిన సింపుల్ యాప్. సో ఇక్కడ యాడ్ కార్డ్ చేసేసిండు, ఇక్కడ కార్డ్ యాడ్ చేసిండు. ఇప్పుడు ఎంబర్నే కార్ట్లోకి వెళ్ళగానే ఇక్కడ యాడ్ చేసిన ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. లైక్ ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తాను, మళ్ళీ కార్ట్లోకి వెళ్ళగానే మనకి ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సపోజ్ మళ్ళీ ఇక్కడ క్లియర్ చేస్తే మళ్ళీ ఇక్కడ చెక్ మార్కులు అనేవి, మళ్ళీ ఇక్కడ టిక్ మార్కులు అనేవి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ విధంగా మనకి మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. అలా విధంగా నేను కూడా different approaches. Okay. ఇదేమో సెట్ స్టేట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో డిక్లరేటివ్, ఇంపరేటివ్ దాని కిందకి వస్తే మనకి స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కోసం మనకి ఇవి వస్తాయి అనమాట. లైక్ ఎఫెమెరల్ స్టేట్ అంటే మనం ఆల్రెడీ చూసాం కదా, ట్యాబ్ కానీ పేజ్ వ్యూ కానీ మనం ఎప్పుడైతే చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఇండెక్స్ అప్డేట్ అవ్వడం, ఆ పేజెస్ చేంజ్ అవ్వడం, ఆ స్టేట్ అంతా మనకి అది ఇంటర్నల్గా ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మన అప్లికేషన్ స్టేట్ని మనం మేనేజ్ చేయాలనుకుంటే మనం ఈ యాప్ స్టేట్ని యూజ్ చేయాలి. సో దీనికోసం మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. సో దీన్ని ఏదో మనకి ఇంటర్నల్గా హ్యాండిల్ చేస్తుంది కదా. సో దీన్ని హ్యాండిల్ చేయడం కోసం మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. హియర్ వీ నీడ్ టు మేనేజ్ ద స్టేట్ అండ్ షేర్ అక్రాస్ ద అప్లికేషన్. సో యూజర్ ప్రిఫరెన్స్ కానీ, లాగిన్ ఇన్ఫో కానీ, సో నెట్ నోటిఫికేషన్ కానీ, సో ఇవన్నీ మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. రీడ్ అండ్ రౌండ్ కౌంట్ కానీ ఇలాంటి డిఫరెంట్ స్టేట్స్ ఈ సమ్ ఆఫ్ ద కేసెస్ అనమాట. అండ్ వీ నీడ్ టు నో వన్ ఆఫ్ ద స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ అండ్ వీ నీడ్ టు టేక్ ఆఫ్ ద స్టేట్ బై యూజింగ్. ఓకే, మనం ఏదో ఒక అప్రోచ్ నేర్చుకొని దాన్ని ఫాలో అవ్వాలని చెప్తుంది. ఇక్కడ మనకి అఫీషియల్లో కూడా వీళ్ళు చాలా మనకి మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది లో లెవెల్ అప్రోచ్ ద విజెట్ స్పెసిఫిక్ అండ్ పీరల్ స్టేట్ అని. సో ఇట్లా మనకి చూస్తే ఇక్కడ మనకి ఇలా చాలా స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా. లైక్ ఫిష్ రెడక్స్ అంట, లైక్ రెడక్స్ అంట, ఇన్హెరిటెడ్ మోడల్, సెట్ స్టేట్ అనేది బేసిక్, అండ్ రివర్ పాడ్, ప్రొవైడర్, గెట్ ఇట్ టు, మోబెక్స్, బైండర్, గెటెక్స్, స్టేట్స్ రీబిల్డర్, ట్రిపుల్ ప్యాటర్న్, సెగ్మెంటెడ్ ట్రేడింగ్, ఇట్లా మనకి ఇంకా చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇందులో మనకి ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రొవైడర్ గురించి చూద్దాం. సో ప్రొవైడర్ వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట స్టేట్ మేనేజ్మెంట్కి. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడైతే మనకి గూగుల్ కూడా ఒక 1-2 years బ్యాక్ మొత్తం గూగుల్ కూడా మనకి ఫ్లటర్ స్టేట్ మేనేజ్మెంట్ని మనకి రికమెండ్ చేసేది. సో ఇప్పుడు వచ్చేసి మనకి చాలా ఆల్టర్నేటివ్ వచ్చింది. సో ఈ ప్రొవైడర్కి ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఏమొచ్చిందంటే రివర్ పాడ్ అని ఇంకోటి వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది బాగా ఫేమస్ అవుతుంది. అంటే ఇప్పుడే ఇది లెగుతుంది రివర్ పాడ్. మొత్తం మన రివర్ పాడ్ నేర్చుకోగానే ఇంకోటి లెగిస్తుంది పైకి. అంతే ఉంటుంది అంతా. ఒకటి మనం నేర్చుకోగానే ఇంకోటి అమ్మటనే లెగుతుంటుంది పైకి. సో ఇప్పుడు దాకా లాస్ట్ దాకా ఏంటంటే మన ప్రొవైడర్ బాగా లెగిసింది. ఇప్పుడు ప్రొవైడర్ పోయేసి మనకి ఇప్పుడు రివర్ పాడ్ అని ఇంకొకటి వచ్చింది అనమాట. ఇదేంటంటే ప్రొవైడర్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి మనకి రివర్ పాడ్ అనేది ఇంకొక ప్యాకేజ్ వచ్చింది, రివర్ పాడ్. సో ఇది మనకి రివర్ పాడ్. సో ఇది రివర్ పాడ్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది అనమాట. మనకి ఆల్టర్నేటివ్ టు ప్రొవైడర్ అనమాట. మళ్ళీ ప్రొవైడర్కి ఆల్టర్నేటివ్గా మనకి గెటెక్స్ అని ఒకటి వస్తుంది. గెటెక్స్లో ఇష్యూస్ సాల్వ్ చేయడానికి బ్లాక్ అని వస్తుంది. బ్లాక్ని ఇష్యూలో సాల్వ్ చేయడానికి ఇంకొకటి వస్తుంది. అట్లా ప్రతి వర్షన్లో ప్రతి సాఫ్ట్వేర్లో ఇష్యూస్ కానీ, లైక్ లిమిటేషన్స్ కానీ, లైక్ మనకి కాల్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ వర్షన్లో కొత్తది తీసుకొని వస్తారు. సో ఇట్లా మనం ప్రతిదీ నేర్చుకోవాల్సి వస్తుంది ఎట్ ఏ పర్టికులర్ టైంలో. బేసిక్ ఇప్పటికైతే మనకి ప్రొవైడర్ నేర్చేసుకున్నాం. ఇదేంటంటే ప్రొవైడర్ మనకి బేసిక్గా స్కెల్టన్ మీద వర్క్ అయ్యేది.
సో ప్రొవైడర్స్కి వచ్చేసి మనకి డెవలప్ చేసింది ఎవరంటే డాష్ ఓవర్ఫ్లో డాట్ నెట్ వాళ్ళు మనకి డెవలప్ చేశారు. ఇది ఏంటంటే ఇది ర్యాపర్ అవడం ఇన్హెరిటెడ్ విజెట్ అని మనకి ఇంకొక స్టేట్ మేనేజ్మెంట్ ఉండేది. సో వాటి బేస్ మీద ఇది మనకి వచ్చిందనమాట. లైక్ ఇన్హెరిటెడ్ విజెట్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద స్టేట్ మేనేజ్మెంట్ ఇన్హెరిటెడ్ విజెట్స్, ఇన్హెరిటెడ్ మోడల్ అని. ఇన్హెరిట్ అంటే అర్థమవుతుంది కదా, మనకి ఫ్లటర్లో అన్ని చైల్డ్ మీద ఉంటాయి కదా. సపోజ్ ఫ్లటర్ ట్రీ. సో ఇక్కడ ఫ్లటర్ ట్రీ ఉంది కదా మనకి ఇట్లా. సో వీటిని ఇన్హెరిటెడ్ విజెట్స్ అంటారు అనమాట. లైక్ ఇన్హెరిటెడ్ విజెట్లు ఏం చేస్తారంటే మనం ఒక విజెట్ని తీసుకొని ఆ విజెట్కి ఉన్న డేటాని మనం ఇట్లా నుంచి యాక్సెస్ చేసుకుంటాం. దీన్నే ఇన్హెరిటెడ్ అంటారు. ఇన్హెరిటెడ్ మోడల్ అని ఇంకొకటి ఉంటుంది. సో మనకి ఈ ప్రొవైడర్ అనేది కూడా ఈ ఇన్హెరిటెడ్ ప్రిన్సిపల్స్ మీద పనిచేసింది. ప్రొవైడర్ ఏం చేసింది అంటే ఈ ఇన్హెరిటెడ్ విజెట్, ఇన్హెరిటెడ్ మోడల్ ఉంటుంది కదా, ఈ రెండింటిని కంబైన్ చేసి మనకి ప్రొవైడర్ అనేది వస్తుంది. ఇంకా నేర్చుకుంటూ పోతే ఇంకా డెప్త్ ఇంకా చాలా ఉంటుంది దీని బ్యాక్ ఎండ్ ఫిలాసఫీ. చెప్పండి. Like a provider, we call it a singleton class. అనొచ్చా మనం ప్రొవైడర్ ని? హలో చెప్పండి. మనం ప్రొవైడర్ అని చెప్తున్నారు కదా, దాన్ని వి కాల్ ఇట్ ఏ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఆర్ సింగిల్టన్ క్లాస్ అనొచ్చు. ఇంటర్నల్ గా ఇంప్లిమెంటేషన్ అయితే అంతే ఉంటుంది. ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని రీయూజబిలిటీ చేసుకుంటుంది. అంతే, ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అంతే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్హెరిటెడ్ కాన్సెప్ట్ మీద వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా సింగిల్టన్ అంటే ఒక క్లాస్ లో క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా చెక్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ అదే చేసి ఇక్కడ పైన పెట్టేసుకుంటాం. ఇక్కడ టాప్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ద మన విజెట్ లో మన రూట్ ఆఫ్ ద అప్లికేషన్, లైక్ మనకి మెటీరియల్ యాప్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకుంటాం. అక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఇంకెక్కడ కావాలనుకున్నా దీని నుంచి యాక్సెస్ చేసుకుంటాం. ఎక్కడ మనకి సంబంధం ఉండదు. దీని నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటే మనకి ఆ స్టేట్ అనేది ఆ పర్టికులర్ క్లాస్ లో రిమైన్స్ ఉంటుంది అనమాట. ఇంప్లిమెంటేషన్ అదే, కానీ మనం డైరెక్ట్ గా చెప్పలేం అదే అని. ఇప్పుడు సపోజ్ ఎంవిసి, ఎంఈవిఎం ఈ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సింగిల్టన్ కి ఓవర్కమ్ చేస్తూ యూఆర్ యూజింగ్ ఎంవిసి ఆర్ ఎంఈవిఎం కదా. ఇక్కడ ఎంవిసి, ఎంఈవిఎం బదులు ఏం యూజ్ చేస్తాం ఇక్కడ మనం? ఎంవిపి మోడల్ వ్యూ ప్రెజెంట్. మోడల్ వ్యూ ప్రెజెంట్ ఇది ఎంవిపి ప్రొవైడర్ మనకి. ఓకే, ఇక్కడ రాసిన ఎంవిపి మనకి ప్రొవైడర్స్. మోడల్ వ్యూ మనకి ఎంవిసి చేయాలన్నా ఫ్లటర్ ఎంవిసి అని మళ్ళీ దానికి ఒక ప్యాకేజ్ ఉంది. ఫ్లటర్ ఎంవిసి ప్యాటర్న్ దీంట్లో యూజ్ చేస్తుంది. దీంట్లో కంట్రోలర్స్ వాటన్నిటిని వ్యూస్ ఇవన్నీ క్రియేట్ చేసి ఇవన్నీ అంతా ఎవరు వాడరు మనకి ఫ్లటర్లో. ఈ అంత చల్లవు, ఓన్లీ మనకి ఎంవిపిలే బాగా నడుస్తాయి. ఎంవిసి, ఎంవివిఎం, సరే ఎంవిసి, ఎంవిపి మనకి అంత మనకి ఉండదు. మనకి ఎంవివిఎం యూజ్ చేసుకుంటాం. సో ఎగ్జా చెప్తున్నా మీ ఇన్హెరిటెడ్ విజెట్ గురించి మీకు తెలిస్తే మీకు ఇది అదే. లైక్ ఇది ఏంటంటే మాన్యువల్గా రైటింగ్ చేసేదాన్ని దీనికి చేసిండే. సో ఇక్కడ మనకి కొన్ని ఫ్యూచర్స్ ఇచ్చింది అనమాట. లేజీ లోడింగ్, సింపుల్ అలొకేషన్, డెలికేషన్, లైక్ డిస్పోజల్ ఆఫ్ ద మెమరీ, ఇలా మనకి డిఫరెంట్ ఇచ్చేసింది. సో మనం డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్లో చూద్దాం. లైక్ ఇది మనకి రియల్ టైంలో ఎట్లా వాడతాం దీన్ని అనేది. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ప్రొవైడర్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ రాస్తాను. సో మెయిన్ డాట్ where is the project. సో ఇక్కడ pubspec.yml వచ్చేసి నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసిన ప్రొవైడర్ని. సో నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తాను అంటే ప్రొవైడర్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. మనకి గెటెక్స్లో అంతా కంట్రోలర్స్ అంటాం, ఇక్కడ మనం అన్ని ప్రొవైడర్స్ అంటాం, అదే తేడా. సో ఇక్కడ నేను వచ్చేసి ఒకటి ఫైల్ క్రియేట్ చేస్తాను ప్రొవైడర్స్ అనేసి. సో ప్రొవైడర్స్ అనేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. లైక్ మనం ఇక్కడ వీళ్ళు మాట్లాడారు కదా ఆ ఎగ్జాంపుల్ మనం కూడా చూసి చేద్దాం. లైక్ మనకి ఫ్లటర్ చూపించారు కదా కార్ట్లోకి యాడ్ చేసేది, సేమ్ మనం కూడా అలాంటిది ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం. సరిగ్గా ఈజీ. లైక్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డాష్ బోర్డ్
సో డాష్ బోర్డ్ స్క్రీన్లో ఏం చేస్తాను అంటే ముందు ఒక స్క్రీన్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సపరేట్గా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ప్రొవైడర్ స్క్రీన్స్ అని. సో ఇక్కడ షాపింగ్ ఐటమ్స్. సో షాపింగ్ ఐటమ్స్ అని నేను జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో షాపింగ్ ఐటమ్స్ అని ఒకటి క్రియేట్ చేసిన. డాష్ బోర్డ్లోకి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాను, సో ప్రొవైడర్ అని క్లిక్ చేస్తే నేను ఆ షాపింగ్ సైట్కి వెళ్ళేటట్లు పెడతాను. షాపింగ్ ఐటమ్స్. సో షాపింగ్ ఐటమ్స్ నేను వచ్చేసి ఇక్కడ షాపింగ్ ఐటమ్స్ స్క్రీన్కి వచ్చేస్తా. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఓకే షాపింగ్ అని పెట్టేసిన. సో ఇప్పుడు మనం డేటాని గెట్ చేద్దాం. సో ఇప్పుడు దాకా మనం డేటాని ఎట్లా గెట్ చేసాం, మామూలుగా మన డైరెక్ట్గా మనం ఇదే క్లాస్లో కానీ ఒక మామూలు క్లాస్లో కానీ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ప్రొవైడర్ యూజ్ చేసుకొని మనం ఆ సేమ్ డేటాని ఎట్లా గెట్ చేసుకోవచ్చు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో షాపింగ్ ప్రొవైడర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసేసా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక ఏపీఐ తీసుకుంటాను, షాపింగ్ ఐటమ్స్ ఏపీఐ. సో ఇక్కడ నేను ఒక ఈ వెబ్సైట్ తీసుకుంటా. సో ఈ వెబ్సైట్లో షాపింగ్ మనకి ఐటమ్స్ వస్తున్నాయి కదా. సో వీటన్నిటిని నేను తీసుకొచ్చి నా యూఐలో చూపించాలన్నమాట. సో దీన్ని నేను ఎలా చేస్తానో చూద్దాం. ఫస్ట్ నేను ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. మన ఏపీఐ ఇంటిగ్రేట్ చేయాలంటే మనం ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో మనం ఇప్పుడు ఆ మోడల్ కాన్సెప్ట్ని కూడా మనకి రివైజ్ అయినట్టుంటుంది. ఇక్కడ నేను షాపింగ్ మోడల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసేసుకొని నేను ఇక్కడ చేస్తాను. మనం ఆల్రెడీ లాస్ట్ సారి మాన్యువల్గా ఎట్లా చేయాలో చూసాం. సో ఇలా కాకుండా మనకు ఒక వెబ్సైట్ ఉందన్నమాట. సో ఆ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మనకు ఆటోమేటిక్గా మనం మోడల్ క్లాస్ని ఇక్కడ మాన్యువల్గా రాసుకున్నాం కదా లాస్ట్ సారి. యాక్చువల్గా నేను ఆ టైంలో అది కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను. ఇట్లా మనం మాన్యువల్గా రాసుకున్నాం కదా. సో ఇలా రాసుకోకుండా మనం ఈ వర్క్ అంతా తగ్గడానికి మనకు ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ వెబ్సైట్ మనకి ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్గా మనకి మోడల్ క్లాస్ని క్రియేట్ చేస్తుంది. అదేంటంటే JSON2 డాట్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మనకి ఇక్కడ మీకు ఇది వస్తుంది అనమాట. సో ఫస్ట్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇది గిట్హబ్లో హోస్ట్ చేసింది. సో దీంట్లోకి వచ్చేసి ఏంటంటే మీ కాడ ఉంది కదా, ఈ JSON మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసింది. సో పేస్ట్ చేసేసి జనరేట్ అని కొట్టండి. సో జనరేట్ అని కొట్టగానే ఇక్కడ చూసారు మనకి ఆటోమేటిక్గా మనకి ఒక మోడల్ క్లాస్ అనేది వచ్చేసింది. ఒక మనం నేమ్ పెట్టాలనుకుంటే నేమ్ పెట్టేసుకోండి, షాపింగ్ మోడల్ అని పెట్టేసి జనరేట్ అని పెట్టేసా. సో ఇక్కడ మనం చూసారు నాకు అంతా షాపింగ్ మోడల్ అని ఇక్కడ నాకు మొత్తం వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనకి మొత్తం మనం కష్టపడకుండా మొత్తం మోడల్ క్లాస్ మొత్తం ఆటోమేటిక్గా ఈ వెబ్సైటే మనకి క్రియేట్ చేసేసింది. మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఫస్ట్ నేర్చుకోండి మోడల్ ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా. అంటే మనకి ఫ్యూచర్లో కూడా వర్క్ అవుతుంది. నేను ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నేను ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కన్వర్ట్ చేస్తాను అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. సో అందుకోసమనే మీరు నేర్చుకోండి ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటిదని. సో మనం జస్ట్ ఇట్లా మీరు పేజ్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా మోడల్ క్లాస్ మొత్తం మనకి ఇక్కడ సైడ్కి వచ్చేసింది. సో దీన్ని జస్ట్ కాపీ చేసుకోండి. ఇక్కడ మనకి కాపీ టు డాట్ కోడ్ టు క్లిక్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసింది. మీరు జస్ట్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తే అయిపోయింది. మన మోడల్ మొత్తం
మన మోడల్ క్లాస్ క్రియేషన్ మొత్తం మనకి అయిపోయింది అనమాట. జస్ట్ ఇక్కడ మనకి నల్ సేఫ్టీకి మనం ఈ రిమూవ్ చేసుకొని నల్ సేఫ్టీ మనం పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ చెప్తామని నేను ఏపీఐ ఇంటిగ్రేషన్ కూడా చెప్తున్నా, లేకపోతే లాస్ట్ సార్ మనం యూజ్ చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఈ మోడల్ క్రియేట్ చేసేసిన. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు ప్రొవైడర్ ఓపెన్ చేయాలి. సో ప్రొవైడర్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఒక క్లాస్ ఏంటంటే షాపింగ్ ప్రొవైడర్. సో షాపింగ్ ప్రొవైడర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసాం. మీరు నేమ్ ఏదైతే ఉంటే అది నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఈ క్లాస్ ఇది నార్మల్ క్లాస్, అంతకు ముందు కూడా మనం డేటా ఫెచ్చింగ్కి ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఏం క్లాసు, మూవీ లిస్ట్ స్క్రీన్లోకి వచ్చేసి మనం ఇక్కడ ఒకటి మూవీస్ ఏపీ అని ఒక క్లాస్ క్రియేట్. ఇది జస్ట్ ఏంటంటే ప్లెయిన్ డాట్ క్లాస్ అనమాట. దీంట్లో మనం ఎటువంటి ఫంక్షనాలిటీ ఏమీ లేదు. కానీ ఇప్పుడు మనం ప్రొవైడర్ని యూజ్ చేయాలి కాబట్టి అప్పుడు మనం ఈ క్లాస్కి ప్రొవైడర్ బిహేవియర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం చేంజ్ నోటిఫైర్ అని మనకి ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ చేంజ్ నోటిఫైర్ మనకి ప్రొవైడర్ నుంచి వస్తుంది. చేంజ్ నోటిఫైర్ మనకి ఈ చేంజ్ నోటిఫైర్ ఇవ్వాలన్నమాట మనకి ప్రొవైడర్తో వర్క్ అవ్వడానికి. సో ఈ చేంజ్ నోటిఫైర్ ఇస్తే ఏంటంటే ఎప్పుడైనా ఈ క్లాసెస్లో ఏమైనా చేంజెస్ జరిగితే అవి ఆటోమేటిక్గా ప్రొవైడర్ కాడికి వెళ్తాయి అనమాట. సో ప్రొవైడర్ కాడికి వెళ్ళి ప్రొవైడర్కి చెప్తే ఓకే ఇక్కడ మనకి నేను ఇక్కడ వేరియబుల్ చేంజ్ అయ్యిందని. సో ఇట్లా మనకి తెలిసింది. సో దీనికన్నా ముందు మీకు ప్రొవైడర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మనం ఏపీఐని ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే షాపింగ్ స్క్రీన్లో మనకి షాపింగ్ లిస్ట్ స్క్రీన్ ఉంది కదా. సో షాపింగ్ ఐటమ్స్ స్క్రీన్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే షాపింగ్ ఐటమ్స్ స్క్రీన్లో ఇక్కడ నేను ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ పెట్టా. సో ఫ్లోటింగ్ యాక్షన్ పెట్టే. సో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో దీన్ని స్టేట్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకుని ఎట్లా చేస్తాను అంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. సో స్టేట్ మేనేజ్మెంట్లో సో ఇంటీజర్ కౌంట్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ మెయింటైన్ చేసుకున్నా. సో వేరియబుల్ మెయింటైన్ చేసుకొని ఎప్పుడైతే నేను దీని మీద క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు ఈ వేరియబుల్ అనేది అప్డేట్ అవ్వాలన్నమాట. సో దీనికోసం ఏం చేస్తానంటే ఇంక్రీజ్ కౌంట్ అని ఒక మెథడ్ తీసుకున్నా. సో దీంట్లో ఏం చేస్తా అంటే కౌంట్ ప్లస్ అని పెట్టేసాను అనమాట. సో జస్ట్ కౌంట్ ప్లస్ అని పెట్టి ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ నేను ప్రింట్ చేసినప్పుడు కౌంట్ ప్లస్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేసుకోవాలి. సో ఈ ప్రొవైడర్ ఉంది కదా, ఈ ప్రొవైడర్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి మనం కొంచెం సెటప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఆ సెటప్ ఏంటో చూద్దాం. మనకు ఆల్రెడీ వీడు ఇక్కడ డాక్యుమెంటేషన్లో ఇస్తాడు అనమాట, లైక్ అది ఎట్లా చేయాలి ఏంటని కూడా. సో మనం అంతా దాని గురించి కూడా వరి అవసరం లేదు. వీళ్ళు ఎవ్రీథింగ్ మనకి డాక్యుమెంటెడ్గా మనకి ప్రతి ఒక్కటి ఇస్తారు అనమాట. ఈవెన్ మీరు ఎగ్జాంపుల్లోకి వెళ్ళినా ఇక్కడ మనకి చూపిస్తాడు సో ఏది ఎట్లా చేయాలని. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక మల్టీ ప్రొవైడర్ తీసుకోవాలన్నమాట మన రన్ యాప్లో. అంటే మనం అనుకున్నాం కదా మనకి ప్రొవైడర్ అనేది పేరెంట్ లెక్క వర్క్ అయ్యింది, మన పేరెంట్లో పెట్టేసుకొని చైల్డ్స్లో యాక్సెస్ చేసుకున్నామని. సో అది ఇదే అనమాట. సో ఇక్కడ మనకి ఈ మెటీరియల్ యాప్ ఉంది కదా. సో ఈ మెటీరియల్ యాప్ని విడ్జెట్తో ర్యాప్ చేయాలి. సో ఆ విడ్జెట్ ఏంటంటే మల్టీ ప్రొవైడర్. సో మల్టీ ప్రొవైడర్ అనే మనం దీంతో ర్యాప్ చేయాలి. దాని తర్వాత మనకి ప్రొవైడర్స్ అని ఇట్లా మనకు ఒకటి వస్తుంది. ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రొవైడర్స్ అన్నిటిని మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ప్రొవైడర్ని డిఫైన్ చేసుకోవాలంటే చేంజ్ ప్రొవైడర్ అని మనకి చేంజ్ నోటిఫైర్ ప్రొవైడర్ అని మనకి ఒకటి వస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ కార్డ్ జస్ట్ ఇట్లా అండర్స్కోర్ పెట్టేసి మన ప్రొవైడర్ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్రొవైడర్ నేమ్ ఇక్కడ మనం పెట్టుకోవాలన్నమాట. షాపింగ్ ప్రొవైడర్. సో ఇట్లా మనం షాపింగ్ ప్రొవైడర్ అని డిక్లేర్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొవైడర్ మన అప్లికేషన్లో మనం వాడుకుంటే దాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవాలన్నమాట. లైక్ ఇక్కడ మన పేరెంట్ ఆఫ్ ద అప్లికేషన్. ఎందుకంటే మనకి ఇది విడ్జెట్లో మనకి ఇన్హెరిటెడ్ కాన్సెప్ట్లో వర్క్ అవుతుంది అనుకున్నాం కదా. సో అందుకోసమే మనం పేరెంట్లో మనం ఇట్లా పెట్టేసుకుందాం. దాని సబ్సిక్వెంట్ చైల్డ్స్ ఏది ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఏ స్క్రీన్ క్రియేట్ చేసినా కానీ మనకి ఈ మెటీరియల్ యాప్కి చైల్డే కదా అది.
సో దానికోసమే దీని పేరెంట్లో డిఫైన్ చేసుకున్నాం. సో ఏది ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలన్నా చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి సింగిల్ ప్రొవైడర్ కూడా ఉంటుంది. సో మనకి సింగిల్ ప్రొవైడర్ అవసరం లేదు, మనం మోస్ట్లీ మల్టిపుల్ ప్రొవైడర్ వాడతాం కాబట్టి మనం ఇట్లా మల్టీ ప్రొవైడర్ మనం చేసుకుంటాం. జస్ట్ చేంజ్ నోటిఫై ప్రొవైడర్ అని మనం ఇక్కడ పెట్టేసుకుంటే మనకి సరిపోయింది అనమాట. ఎందుకంటే మనం ప్రొవైడర్ ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేస్తాం. ఇందాక వాళ్ళు అన్నట్టు మనం ఒక సింగిల్టన్ ఆబ్జెక్ట్ లాంటిది మనం దీనికి క్రియేట్ చేస్తాం అనమాట. సో అది మనం ఇక్కడ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని మన క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలి మన షాపింగ్ ఐటమ్స్లో. సో ఇక్కడ మనం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ షాపింగ్ ప్రొవైడర్ అని పెట్టాలి. సో పెట్టేసిన తర్వాత మనం డైరెక్ట్ ఇక్కడ షాపింగ్ ప్రొవైడర్ అని ఇట్లా మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇది మనం నార్మలైజ్ చేసే ప్రాసెస్ కాబట్టి చేయొద్దు. ఇక్కడ మనకి ఏంటంటే ప్రొవైడర్ వాట్ ఈస్ దట్ ప్రొవైడర్ ఆఫ్ కాంటెక్స్ట్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇట్లా యాక్సెస్ చేసిండు ప్రొవైడర్ని. ఇదంతా మనకి డైరెక్ట్గా విడిచేసిండు. డైరెక్ట్ లిజన్ చేయొచ్చు, డైరెక్ట్ లిజన్ కాకుండా ప్రొవైడర్ ఆఫ్ కాంటెక్స్ట్. సో ఇట్లా మనం ప్రొవైడర్ ఆఫ్ అని తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే ప్రొవైడర్ ఉందో ఆ ప్రొవైడర్ ఇక్కడ పెట్టాలి, లైక్ షాపింగ్ ప్రొవైడర్ కాబట్టి. తర్వాత ఇక్కడ లిజన్ ఫాల్స్ అని పెట్టాలి. మనం ఏదైనా చేంజెస్ మనకి లిజన్ చేయకూడదు కాబట్టి ఫాల్స్ అని పెట్టాలి. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఇక్కడ ఇట్లా ఇష్యూ వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇనిట్ స్టేట్లో కానీ డిట్ చేంజ్ డిపెండెన్సీస్లో కానీ దీనికి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట, లైక్ ఇన్స్టెన్స్ని ఇనిషియలైజ్ చేయాలి. సో ఇట్లా మనం పెట్టేసుకుంటే సరిపోయింది. సో షాపింగ్ ప్రొవైడర్ ఇక్కడ నేను లేట్ అని పెట్టేసి ఇక్కడ నేను క్రియేట్ చేసేసుకుంటా. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. లైక్ డిట్ అండ్ డిపెండెన్సీస్లో మనం ఎందుకు పెట్టామంటే మనకి ఇక్కడ కాంటెక్స్ట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా మనకి అవైలబుల్ ఉంటుంది యూనిట్ స్టేట్ కన్నా. సో అందుకోసమే మనకి ఇక్కడ కాంటెక్స్ట్ పెట్టుకోవచ్చు. సో ఈ లిజన్ ఫాల్స్ అనేది ఏంటంటే మనకి సబ్సిక్వెంట్గా మళ్ళీ మనకి కాల్ కాకుండా లైక్ దీనికి కొంచెం డాక్యుమెంటేషన్ దానికోసమని లిజన్ ఫాల్స్ అని పెట్టేసుకున్నాం. ఇట్లా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం గెట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదే మనం ఇట్లా నార్మల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇది ఒక నార్మల్ క్లాస్ లెక్క బిహేవ్ చేస్తుంది. ప్రతిసారి డేటా మొత్తం ఓవర్ రైడ్ అయిపోద్ది, మనకి అది అవసరం లేదు. మనం ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ ఉంది కదా, మనం ఇక్కడ ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినాం కదా ఇక్కడ మనకి షాపింగ్ ప్రొవైడర్కి. సో ఇన్స్టెన్స్ ఎందుకు క్రియేట్ చేసినట్టే ఇక్కడ మీరు ఇది యూజ్ చేసినారంటే మనకి ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేసినట్టే. సో ఇక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేశానో నేను ఆ ఇన్స్టెన్స్ని నేను ఇక్కడ గెట్ చేసుకుంటాను ప్రొవైడర్లో. సో ఇప్పుడు మనకి ప్రొవైడర్లో మీరు ఏది యాక్సెస్ చేసుకోవాలనుకున్నా మనం జస్ట్ దీని నుంచి యాక్సెస్ చేసుకుంటాం. సపోజ్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇంక్రీజ్ కౌంట్ అని కొట్టేసుకుంటే నాకు ఇంక్రీజ్ కౌంట్ అని సరిపోయింది అనమాట. లైక్ మనం ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ మనం చూస్తే అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తాం, మనకి ఇంక్రీజ్ కౌంట్ అంటే వస్తుంది. అండ్ ఇక్కడ మన డేటా ఉంది కదా, సో ఇక్కడ మనకి ఇక్కడ కౌంట్ ఉంది కదా. సో ఈ కౌంట్ను కానీ ప్రొవైడర్లో ఏదైనా ఒక చేంజెస్ని లిజన్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ మనం కన్జ్యూమర్ అని ఒకటి యూజ్ చేయాలన్నమాట. సో డైరెక్ట్గా మనం ఇలా పెడితే మనకి వాల్యూ రాదనమాట. సపోజ్ ఇక్కడ నేను షాపింగ్ ప్రొవైడర్ డాట్ కౌంట్ అని పెడితే మనకి ఆ కౌంట్ అనేది మనకి ఇన్స్టెన్స్గా రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడ మనకి వాల్యూ అప్డేట్ అవుతుంది కానీ మనం చెప్పట్లేదు కదా. సో అందుకోసమని మనకి ఇట్లా డైరెక్ట్గా మనం ఇక్కడ పెట్టేసుకుంటే మనకి అది అనేది వర్క్ అవ్వదు అనమాట. సో పెట్టేసి మనకి ఏదైనా ఇష్యూ ఉందా? సో మనకి ఇక్కడ వాల్యూ అనేది సో ఇక్కడ నాకు 5 అని వచ్చింది, కానీ నేను దీని మీద క్లిక్ చేస్తేనే నాకు ఈ వాల్యూ అనేది అప్డేట్ కాదు. నేను ఎప్పుడైతే సేవ్ చేస్తానో అప్పుడు నాకు మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది, కానీ
నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ వాల్యూ అనేది నాకు చేంజ్ అవ్వట్లేదు అనమాట. సో అలా క్లిక్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఇక్కడ ప్రొవైడర్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ప్రొవైడర్లో డేటా అనేది లైక్ ఆబ్జెక్ట్ కౌంట్ అనేది మనకి 17 వచ్చేసింది, కానీ యూఐలో మనకి ఇంకా 12 ఉందన్నమాట. సో ఇట్లా మనకి యూఐలో కూడా చేంజెస్ని డిజైన్ చేయాలంటే ఏంటంటే మీరు జస్ట్ ఈ విజెట్ని ఇక్కడ బిల్డర్తో ర్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ కన్జ్యూమర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో కన్జ్యూమర్ ఏం చేస్తుందంటే మన ఏపీఐలో ఇక్కడ మన ప్రొవైడర్లో ఏదైనా చేంజెస్ జరిగితే అది ఎమ్మటనే ఇక్కడ యూఐ అనేది రీడ్ చేసేసుకొని మనకి దానికి తగ్గట్టు అది రియాక్ట్ అవుతుంది అనమాట యూఐ అప్డేట్కి. దీనికి ఏంటంటే మనకి 2 థింగ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ మనకి దీనికి ఒక బిల్డర్ ఉంటుంది, దీనికి ఏంటంటే మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ ఏమో విజెట్, లైక్ మనకి మామూలు కాంటెక్స్ట్, లైక్ తర్వాత వచ్చేసేది ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొవైడర్ ఇన్స్టెన్స్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ వస్తుంది అనమాట. సో మనకి చైల్డ్ అంత అవసరం లేదు. అండ్ ఇది మనకి స్పెసిఫిక్ కన్జ్యూమర్ అని చెప్పడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తామంటే షాపింగ్ ప్రొవైడర్ అని మనం పెట్టుకుంటాం. ఇక్కడ షాపింగ్ ప్రొవైడర్, లైక్ ఇక్కడ మన సేమ్ ఇదే వేరియబుల్ మీరు ఇక్కడ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి చైల్డ్ అనేది మనకి ఈ సబ్సిక్వెంట్ చైల్డ్ ఏదైనా మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ చైల్డ్కి. అండ్ ఇప్పుడు నేను కన్జ్యూమర్తో ర్యాప్ చేశాను. సో మీరు ఎక్కడైతే మీ ప్రొవైడర్లో చేంజెస్ కావాలనుకున్నారో ఖచ్చితంగా ఆ పర్టికులర్ విజెట్ని మీరు ఈ కన్జ్యూమర్తో ర్యాప్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనకి వెదర్ అప్లికేషన్ ఉంది, వెదర్ యాప్. సో వెదర్ యాప్ సో వెదర్ యాప్ అని ఉంది. సో వెదర్ యాప్ అన్నప్పుడు నాకు ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుండదు, ఓన్లీ ఇది ఒకటి. సో నాకు ప్రతి సెకండ్ ఇదంతా చేంజ్ అవ్వక్కర్లేదు, నాకు ఓన్లీ ఈ 10 degrees ఉంది కదా ఇది ఒక్కటే చేంజ్ అవ్వాలన్నప్పుడు మనం ఈ పర్టికులర్ ఈ 10 విజెట్లు ఏం చేస్తామంటే మనం కన్జ్యూమర్తో ర్యాప్ చేస్తాం. అప్పుడు ఎప్పుడైతే ప్రొవైడర్లో చేంజెస్ కానీ ఏపీఐ కాల్ జరుగుతుందో ఓన్లీ పర్టికులర్ విజెట్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట, ఇంకా మిగతా ఏమీ ఎఫెక్ట్ కావు. సో అదే అనమాట మనకు ప్రొవైడర్ వాడడానికి మెయిన్ రీజన్. అది మనం సెట్ వాడితే ఎంటైర్ ఈ స్క్రీన్ మొత్తం మనకి రీబిల్డ్ అయిపోయింది అనమాట. సో దెర్ ఈస్ నో యూజ్ అనమాట. సో అందుకోసమనే మనం కన్జ్యూమర్ వాడి ఆ పర్టికులర్ విజెట్ని మాత్రమే మనం అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో అదే అనమాట మనకి బ్యూటిఫుల్ మనకి లైక్ స్టేట్ మేనేజ్మెంట్ యూజ్ చేయడం వల్ల. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను, ఈవెన్ దీని మీద క్లిక్ చేసినా నాకు ఇక్కడ అప్డేట్ కావట్లేదు. ఎందుకు అప్డేట్ కావట్లేదు అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫై లిజనర్స్ అని చెప్పాలన్నమాట. సో నోటిఫై లిజనర్స్ మనకి నోటిఫై లిజనర్స్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ నోటిఫై లిజనర్స్ అనే మెథడ్ని మనం కాల్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ నోటిఫై లిజనర్ ఏం చేస్తుందంటే ఇది లిజన్ చేస్తుంది అనమాట. లైక్ అండ్ యూఐకి చెప్పిద్ది ఓకే మీ ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు చూస్తారా మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీ సర్వీస్ పెంచుతాం, ఫాంట్ సైజ్. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నోటిఫై లిజనర్ అనేది చెప్పింది. సో ఈ విధంగా ఎన్ని అయితే మన అప్లికేషన్లో విజెట్స్ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటాయో ఈ విజెట్కి, సో ఈ ప్రొవైడర్కి వాటన్నిటికీ మెసేజ్ పంపించింది అనమాట. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎవరైనా మీరు బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అవుతారు కదా, బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏదైనా కొత్త ఈవెంట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. సో ఎప్పుడైతే వాళ్ళు ఒక ఈవెంట్ పెడతారో, సో ఎప్పుడైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్గా మీ అందరికీ ఏం చేస్తుందంటే ఇక్కడ నోటిఫై లిజనర్స్ అని ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మన బెల్ బటన్ నొక్కగానే మనం సబ్స్క్రైబ్ అయిపోతాం. సో ఎప్పుడైతే మనం దాని మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు అప్లోడ్ చేస్తే జస్ట్ నోటిఫై లిజనర్స్ కొట్టేస్తారు. అప్పుడు మన అందరికీ ఆ రెస్పెక్టివ్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అనమాట. ఇదేంటంటే మనకి పబ్సబ్ మోడల్ లెక్క మనకి అప్డేట్. ఎప్పుడైతే మనం సబ్స్క్రిప్షన్ అవుతామో పబ్లిష్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మనకి ఆ ఈవెంట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో అదే ఇప్పుడు నేను ఇది కామెంట్ చేశాను అనమాట. ఇది కామెంట్ చేస్తే మనకి రిఫ్లెక్ట్ యూఐకి పంపదు అనమాట నోటిఫికేషన్స్ ఏమి. చూసారు నేను ఎన్నిసార్లు క్లిక్ చేసి నాకు వాల్యూ అనేది అప్డేట్ కావట్లేదు. సో ఎందుకంటే మనకి అక్కడ ప్రొవైడర్ ఇది లేదు కాబట్టి. సో ఇది ఉంటే మాత్రం మనం ఇట్లా క్లిక్ చేయగానే మనకి అది ఈవెంట్ అనేది మనకి అప్డేట్ అవుతుంటుంది అనమాట. సో అందుకోసం మీరు ఎప్పుడైతే ఒక డేటాని అప్డేట్ చేస్తారో ఖచ్చితంగా అక్కడ నోటిఫై లిజనర్స్ అనేది మనం యూజ్ చేయాలి, అప్పుడు మాత్రమే వర్క్ అయింది అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ప్రొవైడర్ క్రియేట్ చేసుకొని చోంజీ నోటిఫైయర్తో మనకు కావాల్సిన ఆపరేషన్ చేసుకుంటాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకుంటాం మల్టీ ప్రొవైడర్ని. ఇది ఫిక్స్డ్ అనమాట, ఒకసారి చేసుకుని మీరు మళ్ళీ కూడా కొత్త ప్రొవైడర్ క్రియేట్ చేసినప్పుడల్లా చేయాలి. ఆల్రెడీ ఉన్న ప్రొవైడర్కి రెండోసారి ఏం చేయక్కర్లేదు. 3 ఐటమ్ ఏంటంటే ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ని గెట్ చేసుకోవాలి ప్రొవైడర్ని.
సో నాలుగోది ఏంటంటే కన్జ్యూమర్ వాడేసి మనకి ఎక్కడైతే చేంజెస్ కావాలో ఆ విజెట్ కన్జ్యూమర్ వాడేసి ఆ చేంజెస్ని రీడ్ చేసుకోవాలి. ఫోర్త్ ఏంటంటే ఫిఫ్త్ ఏంటంటే ఆ రెస్పెక్టివ్ యాక్షన్స్ని పర్ఫామ్ చేసుకోవాలి. సో మీరు ఇట్లా స్టెప్ బై స్టెప్ రండి, మీకు కూడా ఈజీగా వస్తుంది. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. లైక్ ఫ్లో గుర్తుపెట్టుకోండి ఎట్లా వర్క్ అయింది, అండ్ ఈ స్టెప్స్ కూడా, ఈ 5 స్టెప్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ షాపింగ్ కార్ట్ డేటా ఉంది కదా, సో దీన్ని గెట్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే గెట్ షాపింగ్. సో ఈ కౌంట్ మనకి ఏంటంటే త్రూ అవుట్ ఎక్కడ అప్లికేషన్ ఎక్కడ ఉన్నా కానీ మనకి ఈ కౌంట్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. సపోజ్ మీరు ఇంకొక స్క్రీన్లోకి వెళ్ళినా కానీ ఈ కౌంట్ అనేది మనకి చేంజ్ అవ్వదు అనమాట. మీరు ఈ జస్ట్ ఈ ప్రొవైడర్ని యూజ్ చేసుకొని గెట్ చేసేసుకోవచ్చు. అదే బ్యూటీ అనమాట. ఒకసారి మీరు ఈ ప్రొవైడర్లో డేటా పెట్టిన తర్వాత ఈ ప్రొవైడర్ని మీరు త్రూ అవుట్ అప్లికేషన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ డేటా ఇక్కడ 84 ఉంది కానీ మీరు ఒక 10 స్క్రీన్లోకి వెళ్ళినా కానీ మీకు ఆ డేటా అనేది 84 ఉంటుంది అంటే సెర్చ్ చేంజ్ అయ్యేదాకా. అంటే మనం స్టేట్ మేనేజ్మెంట్ ద్వారా వాడి ఈ పర్టికులర్ వేరియబుల్ యొక్క స్టేట్ని త్రూ అవుట్ అప్లికేషన్ సేమ్ లెక్క మెయింటైన్ చేస్తాము. సో అది అందుకే అనమాట మనం వాడేది స్టేట్ మేనేజ్మెంట్. పర్టికులర్ ఆబ్జెక్ట్కి స్టేట్ అనేది త్రూ అవుట్ అప్లికేషన్ మనం మేనేజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే గెట్ షాపింగ్ ఐటమ్స్ అని ఒక మెథడ్ రాసిన. సో ఈ మెథడ్ రాసేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇది సింక్ మెథడ్ పెట్టేసిన. ఇక్కడ HTTP లైక్ మనం ఫస్ట్ HTTPని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్ ప్యాకేజ్ HTTP as HTTP అని పెట్టేసిన. సో నెక్స్ట్ ఏం చేస్తాను HTTP.get మనకి URI పార్స్ చేయాలి కదా, URI.parse. సో పార్స్ అని పెట్టగానే మనకి ఇక్కడ డేటా వచ్చేస్తుంది. సో ఏది మనకి ఫేక్ అయిపోయి ఇది మన ఎండ్ పాయింట్ ఇది కదా. సో దీన్ని తీసుకొచ్చేసి నేను డైరెక్ట్ ఇక్కడ పెట్టేస్తాను. సో పెట్టేసి ఇక్కడ HTTP.response. సో రెస్పాన్స్ అని పెట్టేసి ఇప్పుడు అవైట్ అని పెట్టి. సో ఒకవేళ HTTP రెస్పాన్స్ అనేది మనకి స్టేటస్ కోడ్ అనేది 200 ఉంది అనుకోండి. సో మనం డేటా అనే దాన్ని గెట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ముందు ఒక మోడల్ క్రియేట్ చేస్తాను. సో దాని పేరు ఏం పెట్టా అంటే షాపింగ్ మోడల్ లిస్ట్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసేసుకున్నా. సో ఇక్కడ నేను ఈ లిస్ట్ని డేటాని అసైన్ చేసుకుంటా. సో దీనికోసం ఏం చేస్తా రెస్పాన్స్ లైక్ మనకి ఫస్ట్ రెస్పాన్స్ డాట్ డేటా. సో డేటా అంటే మనకి బాడీ అంటే మనకి ఈ డేటా అంతా వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఉండే డేటా అంతా వచ్చేస్తుంది. సో దీన్ని నేను యాజ్ లిస్ట్ లెక్క తీసుకున్నా. సో ఎందుకంటే మనకి ఇది వచ్చేసి లిస్ట్ లెక్క మనకి ఇది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెస్పాన్స్ మనకి ఇక్కడ లిస్ట్ లెక్క వస్తుంది. సో నేను లిస్ట్ లెక్క రీడ్ చేసేసి మ్యాప్ వాడతాను. సో మ్యాప్ వాడేసి మనకి ఏంటిది అది షాపింగ్ మోడల్ కదా. సో షాపింగ్ మోడల్ ఫ్రమ్ జేసన్లో ఈని పంపించేసి టు లిస్ట్ అని పెట్టేస్తాను. సింపుల్, మనకి లిస్ట్ వచ్చేసింది. నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఒకసారి నా ఆపరేషన్ అయిపోగానే నోటిఫైడ్ యూజర్స్ యూఐకి నేను అప్డేట్ చేసేస్తాను. ఓకే నా పని అయిపోయింది, నువ్వు డేటాని రీడ్ చేసుకొని. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు మన షాపింగ్ ఐటమ్స్లోకి వెళ్ళేసి ఆల్రెడీ ఇది ఉంది కదా. సో దీన్ని నేను జస్ట్ కామెంట్ చేసేస్తాను. సో దీని ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే రిటర్న్ లిస్ట్ వ్యూ బిల్డర్ని రిటర్న్ చేసుకుంటాను. సో లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. సో లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్లో మనకి ఇక్కడ కాంటెక్స్ట్ డాట్ ఇండెక్స్ ఉంది. సో కాంటెక్స్ట్ డాట్ ఇండెక్స్లో మనం ఇట్లా పెట్టేసుకుంటాం. సో పెట్టుకొని రిటర్న్ లిస్ట్ టైల్. సో లిస్ట్ టైల్లో టైటిల్ పెట్టేసుకొని సో ఇక్కడ ఐటమ్ కౌంట్ వచ్చేసి మనం ఇక్కడ మనకి వచ్చిన డేటా అది పెట్టేసుకుందాం. సో ప్రొవైడర్ మనకి డేటా కావాలి కదా, ఈ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలి కదా. సో షాపింగ్ మోడల్ లిస్ట్
షాపింగ్ మోడల్ లిస్ట్ డాట్ లెంత్ అంతే. మనకి ఎంత లెంత్ ఉంటే అంత మనం పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ అప్లికేషన్ మనం ఎప్పుడైతే స్క్రీన్లోకి వస్తామో ఈ మెథడ్ని కాల్ చేయాలి, లైక్ గెట్ షాపింగ్ ఐటమ్స్ని. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను డిడ్ చేంజ్ డిపెండెన్సీస్లో పెట్టాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇనిట్ స్టేట్లో మారుస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఒక్కసారి కాల్ కావాలి, మళ్ళీ ఇది కాల్ కావద్దు. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇనిట్ స్టేట్లో మార్చేస్తాను. ఎందుకంటే మనకి ఈ డిడ్ చేంజ్ డిపెండెన్సీ అని మనకి చాలాసార్లు కాల్ అయింది. సో కాల్ అయినప్పుడు వల్ల మనకి ఏపీఐ కాల్ అయింది. సో నాకు అట్లా నా రిక్వైర్మెంట్ అట్లా అవసరం లేదు. సో అందుకోసం నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇక్కడ నేను పెట్టేస్తా, సరిపోయింది. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి ప్రొవైడర్ ఓపెన్ చేస్తాను. సో ప్రొవైడర్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది, స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ టైప్ ఆఫ్, మనకి 40లో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది 20లో. సో రెస్పాన్స్ డాట్ బాడీ యాజ్ లిస్ట్ మనకి ఇక్కడ సంథింగ్ ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ అది? సో ఇక్కడ మనం దీన్ని యాజ్ లిస్ట్ లెక్క కట్ చేసుకున్నాం, తర్వాత దీనిలో కట్ చేసినాం, కరెక్టే. మనకి ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది, షాపింగ్ కార్ట్ స్ట్రింగ్ ఈజ్ నాట్ టైప్ ఆఫ్ ద. ఓకే, మనకి ఎర్రర్ అర్థం కాలేదు కాబట్టి మనం ఒకసారి స్టాక్ ప్రింట్ చేసుకుంటే మనకి అర్థమైంది. సో ఇక్కడ నేను క్యాచ్ ఎక్సెప్షన్, మనం ఎప్పుడు ఏ కాల్ చేసినా మనం ఖచ్చితంగా ఇట్లా క్యాచ్లో పెట్టాలి, బెస్ట్ ప్రాక్టీస్. పెట్టకపోతే మనకి అర్థం కాదనమాట, ఇష్యూ వస్తుంది. సో ఇట్లా స్టాక్ అనేది ఏంటంటే ఇంకా క్లియర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, ఏది ఎక్కడ జరిగింది అనేది. సో ఇప్పుడు నేను మళ్ళీ దీనికి ఇక్కడికి వచ్చేసి ప్రొవైడర్ షాపింగ్ ఇదేదో ప్రింట్ అవ్వట్లా, సింక్రోనస్ సస్పెన్షన్. సో మనం ఇక్కడ ఫేక్ స్టోర్ ఏపీఐ అని గెట్ చేసినాం. ఒకసారి చూద్దాం అసలు మనకి స్టేటస్ కోడ్ డేటా వస్తుంది కదా. అండ్ స్టేటస్ కోడ్ డాట్ టు స్ట్రింగ్. ఓకే, 200 వచ్చింది, పర్ఫెక్ట్. అంటే మనకి డేటా వచ్చింది. డేటా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఇష్యూ వస్తుంది. సో ఇష్యూ మనకి మేబీ మోడల్లో రాకపోవచ్చు, షాపింగ్ మోడల్. సో ఇక్కడ మనకు స్టిల్ ఇష్యూ వస్తుంది, ప్రింట్ అవ్వట్లేదు. టోస్టింగ్ అని పెట్టేస్తే సరిపోయింది. ప్రింట్ చేస్తాం. స్ట్రింగ్ ఈజ్ నాట్ సబ్ టైప్ ఆఫ్ లిస్ట్ డైనామిక్. ఓకే, సారీ. ఇక్కడ నేను JSON ఎన్కోడ్ చేయకుండా చేస్తాను అందుకోసం. ఎందుకంటే నేను డైరెక్ట్గా స్ట్రింగ్నే లిస్ట్ లెక్క కన్వర్ట్ చేస్తాను, అది బిస్కెట్ అయింది. యాక్చువల్గా మన రిమైనింగ్ లాజిక్ అంతా కరెక్టే, దానివల్ల బిస్కెట్ అయినట్టు. సో JSON ఎన్కోడ్ చేయాలి ఫస్ట్. సో JSON ఎన్కోడ్ చేశాక సారీ నాట్ ఎన్కోడ్, ఇక్కడ డీకోడ్ చేయాలి. ఎన్కోడ్ ఎందుకు? సో డీకోడ్ చేసేసి చేయాలి. సారీ, ఇక్కడ మిస్టేక్ చేసిన నేను. సో అదే మనం కొన్నిసార్లు కంగారులో ఫాస్ట్ చేస్తాం, జస్ట్ ఒక దగ్గర మనకి ఎర్రర్ వస్తే మొత్తం బిస్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ వచ్చిందనమాట, ఇంటీజర్ నాట్ సబ్ టైప్ ఆఫ్ డబల్ అని మనకి మేబీ మోడల్లో వస్తున్నట్టుంది. ఈ ప్రైస్ కార్డ్ అయి ఉంటుంది, కొన్ని దేని కార్డైనా ఇంటీజర్ ఉండదు. సో మనం జస్ట్ డైనమిక్ తీసుకుంటే సరిపోయింది. ఎందుకంటే కొన్ని చోట్ల నాకు తెలిసి ఇంటీజర్ అది పెట్టుంటారు. సో మనం డైనమిక్ తీసుకుంటే మనకి ఏ టైప్ వస్తే ఆ టైప్ వచ్చింది, మనం ఆల్రెడీ డాట్లో నేర్చుకున్నాం కదా, సరిపోయింది.
మనకి ఇంకా ఇక్కడ వచ్చేసింది షాపింగ్ ప్రొవైడర్ 25, షాపింగ్ మోడల్ 27. 27లో మనకు ఒక ఇష్యూ వస్తుంది. సో రేటింగ్ లిస్ట్ కాదు మనకి ఇష్యూ వస్తుంది. ఇక్కడ మనకి ఏం ఇష్యూ వస్తుంది, ద లిస్ట్ ఈజ్ నాట్ ద సబ్ టైప్. ఆల్రెడీ ఫిక్స్ చేసాను. మనకి రియల్ టైంలో కూడా అంతే, మనకి ఇట్లా బోల్డ్ ఇష్యూస్ వస్తే ఇంట్ టైప్ ఈజ్ నాట్ ఏ సబ్ టైప్ ఆఫ్ డబల్. సో మేబీ దీనికి కూడా వస్తున్నట్టుంది షాపింగ్ మోడల్. ఐ థింక్ ఇక్కడ కూడా ఉంది కదా. సో వీటిని కూడా మనం డైనమిక్గా తీసేసుకుందాం. సో అందుకోసం మన బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చేది మనకి కన్సిస్టెంట్ ఫార్మాట్లో వస్తే మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి ఇష్యూసే వస్తాయి. ఏదైనా మొత్తం ఒక దాంట్లోనే రావాలి, మొత్తం లేకపోతే ఇంకో దాంట్లోనే వస్తే కరెక్ట్. ఇప్పుడు చూసారు నాకు ఈ డేటా అనేది డిస్ప్లే వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ డేటా వచ్చింది అన్నమాట. లైక్ మనకి ఇష్యూస్ ఏమి లేకుండా మనకి రియల్ టైంలో కూడా ఇంతే వస్తాయి ఇష్యూస్. మనం ఫిక్స్ చేసుకోవడమే. నేను ఇప్పుడు షాపింగ్ మోడల్ అని తీసుకున్నా. సో షాపింగ్ మోడల్ తీసేసుకొని షాపింగ్ మోడల్ ఫ్రమ్ జేసన్ కాదు, సారీ షాపింగ్ మోడల్. సో జేసన్ కాదు, మనకి ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా ప్రొవైడర్ లిస్ట్. సేమ్ దా లిస్ట్లో నుంచి మనం ఇండెక్స్ని యాక్సెస్ చేసేసుకుంటాం. సరిపోయింది. అండ్ ఇక్కడ మనం డిస్ప్లే చేసే దగ్గర ఏం చేస్తామని జస్ట్ ఇది పెట్టేసి టైటిల్ పెట్టేసుకుందాం. సో టైటిల్ ఒక ఎంటీ ఉంటే మనం ఎంటీ. సో ఇక్కడ మనకి మనం పర్టికులర్గా డిస్ప్లే చేసే ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. సో మళ్ళీ దీనికి ఒకవేళ మనకి ఇమేజ్ కూడా కావాలి అనుకుంటే, సో దీనికి మన ఇమేజ్ కూడా మనం అటైన్ చేసుకోవచ్చు. సో జస్ట్ దీన్ని కాలంతో ర్యాప్ చేసేసి క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ యూఆర్ఎల్ కాడ షాపింగ్ ఇమేజ్ మోడల్ డాట్ ఇమేజ్ అని పెట్టేసుకుంటే మనం ఆ ఇమేజ్ని కూడా మనం కావాలనుకుంటే మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. మనకి బ్యాగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో దీని సైజ్ విత్ హైట్ వచ్చేసి 100 పెట్టేసుకుంటే సరిపోయింది. సో ఈ విధంగా మనకి ఒకవేళ ఏదైనా ఐటమ్స్ ఉన్నా కానీ మనం ఆ షాపింగ్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ప్రొవైడర్ చూసి. జస్ట్ నేను దీన్ని క్లిక్ చేస్తాం. లైక్ ప్రొవైడర్ చూసారా మనకి ఆ డేటా అనేది మనకి పర్సిస్టెంట్గా మనకి ఇక్కడే ఉండిపోతుంది అనమాట, మళ్ళీ కాల్ కాకుండా. సో ఇట్లా మనకి అవైలబుల్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ వచ్చిన ఈ డేటాని మనం త్రూ అవుట్ అప్లికేషన్లో మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ షాపింగ్ డేటాని. సపోజ్ దీన్ని క్లిక్ చేసిన నాకు ఈ విధంగా వచ్చేసింది. ఒకవేళ లోడర్ చూపించాలనుకుంటే ఎట్లా అంటే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈజ్ లోడింగ్ బులియన్ అని ఒక ఫ్లాగ్ పెట్టుకుంటా. సో బై డిఫాల్ట్గా ఫాల్స్ పెట్టుకుంటా. సో ఫాల్స్ పెట్టుకొని నెట్వర్క్ కాల్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఈజ్ లోడింగ్ ట్రూ అని పెట్టేసి నోటిఫై లిజనర్స్ అని పెట్టేస్తా. తర్వాత ఇక్కడ నేను ఫైనల్లీ బ్లాక్ తీసుకుంటాను అనమాట. ఏదైనా నాకు ఇష్యూ వచ్చినా డేటా అయిపోయినా కానీ నేను ఫైనల్లీలో ఖచ్చితంగా దీన్ని ఫాల్స్ పెట్టాలి. సో నేను జస్ట్ ఇట్లా ఫైనల్స్లో ఫాల్స్ పెట్టేసుకుంటే మనకి ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినా ఏది వచ్చినా లోడర్ ఆటోమేటిక్గా మనకి క్లోజ్ అయిపోయింది. అందుకోసమని మనం ఫైనల్లీ బ్లాక్లో పెట్టాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒకవేళ ఇక్కడ షాపింగ్ కార్ట్ ఉంది కదా, సో ఇక్కడ నేను లిస్ట్ డిస్ప్లే చేయకుండా ఈజ్ లోడింగ్ అని ఉంది అనుకోండి. సో ఇక్కడ ప్రోగ్రెస్ ఇండికేటర్ చూపించేస్తా. సో ఒకసారి నేను అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తాను. సో మనకి అక్కడ ప్రోగ్రెస్ ఇండికేటర్ వచ్చేసింది. మనం ఇట్లా చేసుకొని ఇంకా దీన్ని మనం మనకి తగ్గట్టు మనం ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడతో చాలు. నేను రేపు దీన్ని ప్రొవైడర్ని కంటిన్యూ చేసి ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్తో మీకు ఇంకా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి. అన్నా పేజ్ వ్యూ గురించి ఒకటి అడిగాను కదా, చెప్తారా? ఏంటిది? పేజ్ వ్యూ బిల్డర్ అని అడిగాను కదా. ఆల్రెడీ మనం చూసినాం కదా. ట్రై చేశాను, అది రావట్లేదు అందుకని. సార్ నాకు
పంపు చూద్దాం, లాస్ట్లో చూద్దాం ఇక అది అయిపోయాక. నువ్వేం ట్రై చేసినావు నాకు ఒకసారి వాట్సాప్లో పంపు. పంపించాను అన్న, మీకు నేను పంపించాను, వీడియో పంపించాను అండ్ కోడ్ పంపించాను మీకు ఒకసారి. ఓకే ఓకే చలో ఓకే, నేను ఇవాళ చెక్ చేసి చెప్తాను నీకు. ఓకే అన్న. ఒక ఓకే, ఇవాళ జస్ట్ గో త్రూ అవ్వండి. రేపు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ప్రొవైడర్తో వాడి ఇట్లా మనం కార్ట్ని లైక్ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ కార్ట్లోకి ఎట్లా యాడ్ అవ్వాలి, దాన్ని ఎక్కడ కార్ట్లోకి ఎట్లా చూపించాలి. సో అట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్ని మనం ప్రొవైడర్తో రేపు చూద్దాం. అంతే, డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే రేపు కంటిన్యూ చేసుకుందాం క్లాస్.